ధ్యానమిత్రులకు అందరికీ ఆత్మగురు ప్రణామములు. ముందుగా మనందరి ధ్యాన గురువు, మహాయోగి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామములు. పత్రిజీ వారిని ఇంతటి మహోన్నత వ్యక్తిగా తయారు చేసినటువంటి పత్రిజీ గురువు గారు సదానంద మహాయోగి గారికి అనంతకోటి ప్రణామములు. ఈరోజు పత్రిజీ గారి నుంచి తెలుసుకుందాం. ఈరోజు పత్రిజీ అంటే అందరికీ తెలుసు. మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు పత్రిజీ గారంటే ఎవరికీ తెలియదు. నా పేరు రవికుమార్, రవి మాస్టర్ అంటారు. నేను హిందూపురం నుంచి వచ్చాను. 1992 సెప్టెంబర్లో నాకు ధ్యాన పరిచయ భాగ్యం మా స్నేహితులు గుంటకల్ మాస్టర్ విజయ్ కుమార్ ద్వారా నాకు జరిగింది. గుంటకల్ మాస్టర్ విజయ్ కుమార్ గారు తెలుసుంటారు మీకు ఎదరికి. ఆయన నాకు చిరకాల మిత్రులు. డిగ్రీలో మేము చదువుకున్నాం కలిసి. తనకు ఏమి తెలిసినా నాకు పరిచయం చేస్తారు, నాకేం తెలిసినా ఆయనకు పరిచయం చేస్తారు. ఆయనకు నాకు ఒక వారం తేడా, నాకన్నా ఒక వారం ముందు వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. తర్వాత నాకు పరిచయం చేశారు. పత్రిజీ గారు ఎంతటి కర్మయోగి, ఎంతటి కృషీవలుడు, ఎంతటి సాధనా శక్తి సంపన్నుడు, ఎంతటి సంకల్ప శక్తి ఉన్నదో, అలాగే ఒక్కసారి తన మనసులో అనుకుంటే దాన్ని నెరవేర్చేంత వరకు పత్రిజీ గారు నిద్రపోరు, మరొకరు నిద్రపోనివ్వరు. మరి అలాంటి పత్రిజీ గురించి చెప్పడం అనేది నా యొక్క శక్తికి మించినదే, నా యొక్క శక్తికి మించినదే. కాకపోతే ఆయనతో 30 సంవత్సరాల పాటు నడిచిన మహద్భాగ్యం నాకు కలిగింది. ఆ అనుభవాల్ని ఈరోజు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన భీమా మాస్టర్ గారికి కూడా మనం గట్టిగా క్లాస్ ఇద్దాం. లో కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పాటైనది, అందరికీ తెలుసు. ఆ తర్వాత కర్నూలు తర్వాత అనంతపురం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రారంభించబడింది. అనంతపురం తర్వాత ఉరవకొండ, గుంతకల్, తర్వాత హిందూపురం. పత్రిజీ గారు కర్నూలు నుంచి హిందూపురముకు ఒక 7 సార్లు వచ్చిన నా కోసం మాత్రమే. అనంతపురంకి వచ్చిన తర్వాత గుంటకల్ చూసుకొని ఇంకా ఏ ఊరున్నారయ్యా మీకు, మీ స్నేహితులు చెప్పండి వెళ్తాం
అక్కడ ప్రతి చోట మన ధ్యాన కేంద్రాలు నెలకొల్పబడాలి, ఈ ధ్యానం విస్తరింప చేయాలి అన్నప్పుడు మా మిత్రులు విజయ్ కుమార్ నా గురించి చెప్పారు. రవి ఇది నా స్నేహితులు ఉన్నారు, ఆయన హిందూపురంలో లెక్చరర్గా పనిచేస్తున్నారు, వెరీ గుడ్ అని చెప్పారు. మరి హిందూపురంకు విజయ్ కుమార్ వాళ్ళ బావ వాళ్ళు హిందూపురంలో ఉండేవాళ్ళు, వాళ్ళ సొంత సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు హిందూపురంలో ఉండేవాళ్ళు. పత్రిజీ గారు కర్నూలు నుంచి హిందూపురంకి వచ్చి విజయ్ కుమార్ వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. ఆయన పత్రిజీ గారిని పిలుచుకొని మా ఇంటికి వచ్చేవారు. ఆయన ఎప్పుడు వచ్చినా నేను లేను, పత్రిజీ గారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా నేను లేను. ఆయన వస్తారు, రవి ఉన్నారా, మా మిసెస్ లేరండి, లోపల రండి కూర్చోండి. రవి లేడా, నేను చేద్దాను ఇలా కొంచెం చూసుకొని సరే అని వెళ్ళిపోయింది. అలాగే 6 సార్లు అయిపోయింది, 6 సార్లు ఆయన నేను దొరకలేదు. ఎటు తిరిగి రవిని పట్టుకోవాలి. 7వసారి విజయ్ వాళ్ళ యొక్క సినిమా థియేటర్ ఓపెనింగ్ అప్పుడు పత్రిజీ గారు హిందూపురంకి వచ్చారు. వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్ అనే ఒక సినిమా థియేటర్ని ప్రారంభోత్సవప్పుడు పత్రిజీ గారు వచ్చారు. అప్పుడు విజయ్ కుమార్ మా స్నేహితుడు పత్రిజీ గారు చూపిస్తూ ఈయనే గ్రేట్ మాస్టరు యోగి పత్రిజీ గారు అని చెప్పారు. నన్ను చూపించి పత్రిజీ గారికి, సార్ మా స్నేహితుడు రవికుమార్ సార్ అయినా రవి, ఏమయ్యా ఎక్కడ పోయావయ్యా ఎన్ని రోజులు, మొత్తము నీ దగ్గర తిరిగినంతగా నేను ఎవరి దగ్గర తిరగలేదయ్యా, 6 సార్లు రప్పించుకుంటావు నువ్వు అన్నాడు. 7వసారి పరిచయం అయింది. సరే విజయ్ చెప్పాడు, ఈయన గ్రేట్ మహాయోగిని, నేను ఆయన చూశాను. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, యోగి కాదు మహాభోగిగా ఉన్నాడు. ఆయన మంచి షూ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, టోపీ పెట్టుకొని, చేతిలో సిగరెట్ తాగుతున్నాడు. ఈయన మా స్నేహితులేమో ఈయన యోగిని పరిచయం చేయించాడు. ఈయన చూస్తే మహా కౌబాయి పూల రంగుల్లో కూడా ఉన్నాడు. ఈయన యోగి ఏమి మనందరికీ ఎలా ఉంటుందంటే, యోగి అంటే మన సినిమాల్లో కానీ మన కథల్లో కానీ పుస్తకాల్లో కానీ ఎలా కనిపిస్తారు మనకు, కాషాయ వస్త్రాలు వేసుకొని, విభూతి రేకులు దిద్దుకొని, బొట్టు పెట్టుకొని, రుద్రాక్ష మాలలు వేసుకొని ఇలాగా ఉండేవాళ్ళు మనం యోగి. మనందరికీ అలాగే నేర్పించారు, మన తల్లిదండ్రులు కానీ అందరూ అట్లా నేర్పించారు. మనకు అదే పిక్చరే వస్తుంది. యోగి అంటేనే నాకు పత్రిజీ గారు ఎదురుపడేంత వరకు విజయ్ కుమార్ పత్రిజీ గురించి చెప్పినప్పుడల్లా నా మైండ్ అదే పిక్చర్ వచ్చేది. ఏమి యోగి అంటే, ఓ ఈయన ఇట్లుంటారు ఇట్లుంటారు నేను ఊహించుకునేవాడిని. ఆయన్ని కలవకముందు ఆయన బాగా చెప్తారా, లేదు చాలా బాగా చెప్తారు, మంచి జ్ఞాని, ఎటువంటి ప్రశ్న వేశారు బాగా చెప్తారు అని చెప్పేవారు. తీరా ఆయన చూస్తే విజయ్ చెప్పిన దానికి అక్కడున్న రూపానికి చాలా తేడాగా ఉంది. అజాన్బాహుడు. ఏమయ్యా నిజం చూపించుకోవాలని అన్నాడు. సార్ అందుబాటులో లేకపోతే సార్ నాకు వర్క్ వల్ల, సరే ఇక్కడి నుంచి మనం అందరం ధ్యానం చేద్దాం. ఇక్కడ ధ్యాన కేంద్రము నీ ద్వారా రావాలా, మాస్టర్స్ నేను సెలెక్ట్ చేశాను. నాకు ధ్యానం అంటే తెలియదు, నేను ధ్యాన కేంద్రం రన్ చేయాలని చెప్పాను. అందుకు దాన్ని విజయ్ కుమార్ నాకేం చెప్పాడు, బైక్లో కూర్చోబెట్టుకొని మా హిందూపురం నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ పిలిచిపోయి రవి రా అని పిలిచిపోయి అక్కడ ఇక్కడ కూర్చో, ధ్యానం అంటే ఇలా చేయాలని ధ్యానం కూర్చోబెట్టాడు. ఫస్ట్ సిట్టింగ్ అది, ధ్యానం అంటే ఇలా చేయాలి. వచ్చే ముందు ఆ స్కూటర్ చెడిపోతే నన్ను తోపించాడు, నువ్వు దయ్యి అంటే ధ్యానం నేర్పించేందుకు మొదటి సేవ ఏమంటే విజయ్ కుమార్ తను కూర్చొని తన వెహికల్ని 8 కిలోమీటర్లు నాతో తోపించుకున్నాడు. తోపించుకున్నాక అప్పుడు ధ్యానం గురించి చెప్పించాడు. అది నా స్నేహితులు చేసిన పని.
మరి ఈ పత్రిజీ గారిని చూసిన తర్వాత నా మైండ్లో చాలా వేరుగా వచ్చింది. ఈయన యోగిగా అని చెప్పాడు, ఈయన చూస్తే ఇలా ఉన్నారు, చేతిలో సిగరెట్ ఉన్నారు. మనకు ఆ సిగరెట్ పడదు, ఏది అలవాట్లేదు. మరి ఈయన చూస్తే ఇట్లా ఉన్నాడు, నా మనసు ఒప్పుకోలేదు. కాకపోతే నాకు ప్రాణ స్నేహితులు విజయ్ కుమార్, సరే ఎంత లేకపోతే నాకు చెప్తారు ఈయన. కనుక రూపంను చూసి మనము మోసపోకూడదు, ఈతో స్నేహం చేద్దాం. పత్రిజీ గారికి ఏమో తెలియాలి అంటే ఆయనతో స్నేహం చేయాలి, ఆయన చెప్పింది వినాలి, ఆయన చెప్పింది వినాలి. మనకు బాహ్య రూపం వద్దు అని చెప్పేసి సరే సార్ చేద్దాం సార్. అప్పటి నుంచి పత్రిజీ గారు కేవలం హిందూపురకు కర్నూలు నుంచి వచ్చేవారు. అప్పుడున్న ధ్యాన మిత్రులంతా ఎంతమంది ఎవరున్నారో అంట, అంతా చిన్నపిల్లలు ఎవరు లేరు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 10 ఏళ్ళ పిల్లలే, పెద్దవాళ్ళు ఒక్కరు లేరు. నేను, విజయ్ కుమార్ మాస్టర్ వాళ్ళ అక్క, వాళ్ళ బాబా, అంతే. అందరూ చిన్నపిల్లలే. ఆ చిన్నపిల్లలకు చెప్పడానికి పత్రిజీ గారు కర్నూలు నుంచి హిందూపురం వచ్చేవారు. ఎంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు? 5 మంది 6 మంది. చూడండి, ఇప్పుడు మనము ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతమంది వస్తారు అని ప్రశ్న అడుగుతారు అందరూ కూడా, అవునా? ఒక మాస్టర్, ఒక ఊరి మాస్టర్ పిలిచారనుకోండి, మా ఊరి 2 సార్లు ధ్యాన క్లాస్ సత్సంగం చేయండి అంటే ఎంతమంది వస్తారండి అని అడుగుతారు. అంటే ఆ సంఖ్యను బట్టి వీళ్ళ యొక్క డేట్ ఇస్తారనమాట. 5 మంది 10 మంది వస్తారంటే లేస్తాను, నాకు టైం ఉంది, వేరే వాళ్ళకి ఇచ్చేసాను, మీరు ఎవరైనా చూసుకోండి సార్ అని చెప్తారు. చేసినా నాకు ఇప్పుడు ఉన్నారు చాలామంది. నేను సత్సంగం రావాలి అంటే కనీసం ఒక 500 మంది ఉంటే తప్ప నేను పిలవకండి అన్న మాస్టర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే దీన్ని ఆధ్యాత్మిక గర్వము ఉంటారు, ఆధ్యాత్మిక మదము ఉంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక మదము కలిగినటువంటి మాస్టర్స్, అంటే మాస్టర్స్గా పిలువబడే వాళ్ళు మన పిరమిడ్ సొసైటీలో ఉన్నారు. కానీ ఆ రోజు పత్రిజీ గారు కేవలం 5 మంది పిల్లలు, ఒక్కోసారి 2 ముగ్గురే ఉండేవాళ్ళు. పిల్లలు 2 ముగ్గురు, నేను. అక్కడి నుంచి సార్ ఇంతమంది సార్ పిల్లలు ఉన్నారు సార్, పిల్లలే బాగా నేర్చుకుంటారు, పెద్దలు కాదు, పిల్లల నుంచే నేర్పించాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా? కనుక పిల్లలు మన ధ్యానకి మన ధ్యానం రావడం అనేది శుభసూచకం, వాళ్ళే పిలుచుని చెప్పేవాడు. మన యొక్క జ్ఞాన నవరత్నాలు మొట్టమొదటిగా పత్రిజీ గారు హిందూపురంలో పిల్లలకే చెప్పించేది, వాళ్ళతోనే పలికించాడు జ్ఞాన నవరత్నాలని. మరి ఆయనకి ఎంత ఓపిక చూడండి. ఎక్కడ కర్నూలు, ఎక్కడ హిందూపురం, దాదాపుగా 300 కిలోమీటర్లు ఉంది. మరి 300 కిలోమీటర్లు ఆయన ప్రయాణించి హిందూపురంకి వచ్చి చిన్నపిల్లలకు చెప్పేసి వెళ్ళిపోయేవాడు. ప్రతిసారి రవి అరేంజ్ చెయ్యి, అరేంజ్ చెయ్యి, ఎంతమంది పిలిచినా రారు. వస్తారు, ఎవరు వచ్చా, ఇద్దరు వచ్చినా కూడా సారు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటారు కదా, ఈయన చెప్తారు లేదు. అదే కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటే ఎప్పుడో నిండిపోయేవాళ్ళు. కాషాయ వస్త్రాలు మరి ఇంకేమో వేసుకొని ఉంటే ఎప్పుడో. కానీ అసలైన విజ్ఞానం అనేది ఆయనలో ఉంది అన్నది ఎవరికి తెలియదు. మనం ఎంతున్నా బాహ్య రూపమే చూసుకున్నాం. తర్వాత పాంప్లెట్స్ వేయించి, నేను పాంప్లెట్స్ వేయించి ఊరు ఊరు పంచి, వీధి వీధి ఇల్లు పంచి అందరినీ పిలుచుకొచ్చేవాడు. ఎలా ఉండేదంటే ఇప్పుడు పరిస్థితి, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, కాలేజీ లెక్చర్గా ఆ తర్వాత వచ్చినాను. అంతకుముందు ఓన్లీ ట్యూషన్ చెప్పేవాడిని. పత్రిజీ గారికి తెలియదు, బార్గింగ్లో ఉండేవాళ్ళం. పత్రిజీ ఏం చెప్పారు, నువ్వేం చేస్తావు నాకు అనవసరం రవి, ప్రచారం చెయ్యి,
పాంప్లెట్ వేయించు, అందరినీ రమ్మని చెప్పు. మా స్టూడెంట్స్ అన్నీ పిలుచుకొచ్చేవాడిని, స్టూడెంట్స్ కూర్చోబెడతాడు. ఆయన ఎవరైనా నవ్వినా చేసినా బ్రహ్మాండం తిట్టేవాడు. ఆ నెక్స్ట్ క్లాస్ ఎవరు రాదు, పత్రికగా అరిచేవారు, నెక్స్ట్ క్లాస్ రాదు. ఏం చేయాలి? ఆయన చూస్తే పట్టుబదల నుంచి విక్రమార్కులు మారి ఒక్కసారి హిందూ అంత వచ్చాయంటే అంతే టైం ఖచ్చితంగా వచ్చేవారు. ఎంత పంక్చువాలిటీ అంటే మనకన్నా గంట సేపు ముందే ఉండేవారు. అందరి కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉండారు. ఇలాగా హిందూపురం సొసైటీ 92 సెప్టెంబర్లో ప్రారంభించబడిన 93 నుంచి బాగా పికప్ అయింది. మరి పత్రిజీ గారు అప్పుడు వచ్చినప్పుడు ఎలా ప్రారంభించారు? చాలామందికి ఇప్పుడు పత్రిజీ గారు అంటే అందరికీ తెలుసు కాబట్టి బాగా వస్తాము. అప్పుడు పత్రిజీ గారు ఎంత కష్టపడ్డారు అనేది చాలామందికి తెలియదు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తెలిసిన వాళ్ళు. అప్పుడు పత్రిజీ గారి పిఏ శివప్రసాద్ లేరు, మాధవ శివప్రసాద్ లేరు, ప్రేమనాథ్ గారు లేరు, ఎవ్వరు ఆయన లేరు, ఎవరు లేరు. పత్రిజీ గారు ఊరే వచ్చేవారు, ట్రైన్లో బస్సుల్లో అని వచ్చేవారు. 1990లో పత్రిజీ గారు తాను చేస్తున్నటువంటి ఉన్నతమైన ఉద్యోగానికి రిజైన్ చేసేసి ధ్యానం ప్రచారం కోసం వచ్చాడు. ధ్యాన ప్రచారం రాకముందు ఎవరికి కలిసేవారు? సదానంద యోగి గారిని. కర్నూలు పాత బస్టాండులో ఒక లాడ్జ్ ఉండేది, పాత లాడ్జ్, రాఘవేంద్ర లాడ్జ్. ఆ రాఘవేంద్ర లాడ్జ్లో సదానంద యోగి గారు ఉండేవారు. ఆయన మహాయోగి అనే విషయం ఎవరికీ తెలియదు, కొద్ది మందికి మాత్రమే. పత్రిజీ గారు కోరమాండల్ ఫర్టిలైజర్ దాంట్లో వర్క్ చేసేటప్పుడు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేవారు. వర్క్ చేసేటప్పుడు పత్రిజీ గారి స్నేహితుడు రామచంద్రారెడ్డి గారు ముందుగా ఆయనకే ధ్యానం పరిచయం అయింది. ఈయన మంచి దోస్తులు. రామచంద్రారెడ్డి గారు పత్రిజీ గారిని ఒక మంచి యోగి ఉన్నారు మన కర్నూలులో, ఆయన దగ్గరికి వెళ్దాం రా అని పిలుచుకెళ్ళారు. సార్కు ముందు నుంచి ధ్యానము ఈ జ్ఞానము వీటి గురించి పత్రిజీ గారి ముందు నుంచి అభిలాష ఎక్కువ. తాను తమిళనాడు మెడ్రాస్లో ఉన్నప్పుడు అడయారులోని ఆ గ్రంథాలయము, చాలా పెద్ద గ్రంథాలయము, కొన్ని వేల గ్రంథాలు చదివాడు. తాను కొన్ని వేల గ్రంథాలు లెక్కకు పెట్టి అడయారులో ఉన్న గ్రంథాలు చూసారా, చాలా పెద్దది, వేల గ్రంథాలు ఉన్నాయి. సార్ చెప్పేవారు, నేను చదవని పుస్తకం అంటూ ఆ గ్రంథాలయంలో లేదు అని చెప్పాడు. ఆ గ్రంథాలయ నిర్వహణాధికారి ఒకసారి పత్రిజీ గారితో మాట్లాడారంట, మీరు అన్ని పుస్తకాలు చదివేశారు, ఇంకేముందండి, ఇంకేం లేవున్నారు చెప్పారంట. ఉదయం వస్తే అది ఆ లైబ్రరీ క్లోజ్ చేసేంత వరకు ఆయన ఉండేవాడు. అన్ని పుస్తకాలు పుంఖాలుగా ఉన్న పుస్తకాలు, ప్రతి గ్రంథము చదివారు. చదివిన ప్రతి గ్రంథము కూడా ఆయన మస్తకంలో, పుస్తకంలో నుంచి వచ్చిన విజ్ఞానం అంతా కూడా ఆయన మస్తకంలో నిక్షిప్తమైపోయింది. మరి అప్పుడు ఆయన ఏమనుకున్నారు? సరే, పుస్తకపరంగా జ్ఞానం సంపాదించారు, మరి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా. మరి అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మనకి ఎవరు నేర్పిస్తారు? ఈ యోగ విద్యను ఎవరు నేర్పిస్తారు అంటే, ఎవరికైతే తృష్ణ ఉంటుందో, జిజ్ఞాస ఉంటుందో వారిని మహాగురువులు తమ దగ్గరికి రప్పించుకుంటారు. అష్టావక్రులుగా చెప్తారు, జిజ్ఞాసపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే అని చెప్తాడు. జిజ్ఞాసపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. జిజ్ఞాసు యొక్క మాట కూడా, జిజ్ఞాసు యొక్క మనసు కూడా, జిజ్ఞాసు యొక్క ఆలోచన కూడా బ్రహ్మతో సమానమే.
మరి పత్రిజీ గారికి ఎప్పుడైతే నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాలి అనుకున్నారో అప్పుడు రామచంద్రుడిని ఎలా కలిసి వచ్చినాయో, రామచంద్రారెడ్డి గారు కర్నూలుకు మనకు ఒక యోగి వచ్చారు, ఆయన కలుస్తాం దా. పత్రిజీ గారు కూడా అలా యోగి అంటేనే చాలా మంది మార్బలము ఆర్భాటం దండిగా ఉంటుంది. ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, యోగులు ఉంటేనే దండిగా మంది ఉంటారు. అక్కడ పోయి చూస్తే రూమ్లో ఎవరు ఉండరు, ఎవరు ఒకరిద్దరు ముగ్గురు. ఎవరు వచ్చినా కూడా ఆయన కాదు నువ్వు ధ్యానం చేసుకునేవాడు అంతే. వాళ్ళ కోరికలు అడిగేవాళ్ళు. స్వామి మాకు పిల్లలకి ఉద్యోగం కాలేదనో, మా పిల్లలకి పెళ్లి కాలేదనో, ఇంకోటి ఏదో అడిగేవాళ్ళు. సరే రామచంద్రారెడ్డి గారు పత్రిజీ గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉన్నారు. ఎంతోసేపటికి ఆయన కళ్ళు తెరిచారు. ఇలా చూసి అని అడిగాడంట సైకిల్తోని, ఏం ఎందుకు వచ్చారు? మీరేం చెప్పారు? నాకు ఆత్మజ్ఞానం కావాలి అని అడిగారు. ఆయన చాలా సంతోషపడ్డారు. నా దగ్గర ఏముంది ఆత్మజ్ఞానము, ఏం కోరి వచ్చారు, నా దగ్గర ఏముంది? అలా కాదు, మీరు మాకు ఆత్మజ్ఞానం కావాలంటే అప్పుడు ఆయన అన్నారంట, ఇన్ని రోజుల నుంచి ఇంతమంది వస్తున్నారు, వారి వారి కోరికలు అడుగుతున్నారు, కానీ మొట్టమొదటిగా నాకు ఆత్మజ్ఞానం కావాలని అడిగింది మీరు మాత్రమే చెప్పారు. అందరూ కోరికలు అడిగేవాళ్లే, మొట్టమొదటిగా వచ్చిన మీరిద్దరే నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఏ సాధన చేస్తే మాకు జ్ఞానం వస్తుంది అంటే చెప్పారు. ఆయన ధ్యానము చెయ్యండి అని చెప్పారు. సదానంద యోగి గారు ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే మీకు జ్ఞానం వస్తుంది. మరి ధ్యానం ఎలా చెయ్యాలి? సుభాష్ సదానంద యోగి గారు పత్రిజీ గారిని సుభాష్ అని పిలిచేవాడు. సుభాష్ చెన్నారెడ్డి కూర్చోబెట్టుకొని ఇలా కూర్చోండి, హాయిగా కూర్చోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టండి, కళ్ళు రెండు మూసుకోండి, ఏ మంత్రము వద్దు, ఏ రూపము వద్దు, మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇంత చిన్నది, సూక్ష్మలోనే మోక్షం. ఇది మనందరికీ తెలిసిన, ఇప్పుడు తెలుసు. పత్రిజీ గారు తనకి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి ధ్యాన ప్రచారం చేసిన తర్వాత మనకు ధ్యానం అంటే శ్వాస విద్యాస అని తెలిసింది. కానీ పత్రిజీ గారు బయటికి రాకపోయి ఉంటే ఎవ్వరికీ కూడా ధ్యానం అంటే శ్వాస విద్యాస అని తెలిసేదే కాదు కదా. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు, చిన్నపిల్లలు చెప్తారు ధ్యానం అంటే శ్వాస విద్యాస అని. అతను చేస్తారో చేయని తెలియదు కానీ చెప్పేస్తారు. అంటే అంతగా ప్రచారం అయిపోయింది. మరి ఆ రోజు నుంచి పత్రిజీ గారు కోరమాండల్ ఫర్టిలైజర్స్లో వర్క్ చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా సదానంద యోగి ఆయన దగ్గరికి పోయి ధ్యానం చేసేవారు. అలా తీవ్రమైన తృష్ణ ఎక్కువైపోయి నా యొక్క ఉద్యోగం, నా ఈ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డమవుతోంది, ఈ ప్రచారం చేయలేకపోతున్నాను, అందరికీ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి ఒకానొక సమయంలో చెప్పా పెట్టుకోకుండా, ఎవరికి చెప్పుకోకుండా, స్వర్ణమాల మేడం గారికి చెప్పుకోకుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఇంటికి వచ్చి చావు కబురు చల్లగా చెప్తారే అలాగా మేడం దగ్గరికి వచ్చి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసినానని చెప్పాను. మేడం గుండెలో రైలు పడిపోయి, ఏంటి బాగా ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేస్తే పెన్షన్ రాదు, చిన్నపిల్లలు ఇద్దరు, పరిణతి పత్రి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు సార్కు అందరూ తెలుసు. సో వాళ్ళ పిల్లలు, వాళ్ళకి వివాహం చేయాలి. ఒక గృహిణిగా ఏ ఆలోచన ఉంటుందో మేడం గారికి కూడా అదే ఆలోచన ఉంది. మరి పత్రిజీ గారు చూస్తే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ రిజైన్ చేయగా వచ్చిన ఆ డబ్బుని ఏం చేశారంటే, పోనీ అదన్నా ఇంటికి వాడుకున్నారంటే అప్పటికి ఎంత వచ్చింది? ఒక 2-2.5 లక్షలు వస్తే ఆ డబ్బుని పుస్తకం ప్రింట్ చేసి తులసీ దళము అనే మొట్టమొదటి పుస్తకం పత్రిజీ గారు రాసింది. తులసీ దళము, ఆ తులసీ దళము పుస్తకం ప్రింట్ చేసి అందరికి పనిచేశారు.
తన దగ్గర ఏం డబ్బులు పెట్టుకోలేదు. మనము చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాము, మన తర్వాత ఎట్లా, మన పిల్లలకి ఎట్లా, మన వృద్ధాప్యం ఎట్లా మనం చూసుకుంటాం కదా. ఆస్తులు పెంచుకోవాలని సారు ఆస్తులు కాదు, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఎలా పెంచాలి అని పద్ధతిగా చూసుకున్నారు. వచ్చిన డబ్బులంతా పుస్తకం ప్రింట్ చేసి, పాంప్లెట్ ప్రింట్ చేసి అందరికీ పనిచేశారు. మరి ఎలా జరిగేది? మేడం ఉంది ఎలా అండి ఇది ఎంత? మరి పత్రిజీ గారు అలాగా ఉన్న డబ్బంతా దీన్ని ఖర్చు పెట్టేస్తే మరి ఆవిడ మహాతల్లి ఎంతటి సహనంగా, ఎంత ఇదిగా ఆ సంసారం తీసుకొచ్చి నిలకేసుకోండి. ఆవిడ ఎంత కోఆపరేట్ చేసి ఉండాలి. హోమ్ డిపార్ట్మెంట్లో అపోజిషన్ ఉంటే మగవాళ్ళు ఏమైనా చేయగలరా? పత్రిజీ మేడం గారు ఎంతటి సహాయ సహకారాలు చేసి ఉంటే పత్రిజీ గారికి ఈరోజు మనము ఇంతగా తలుచుకునే వాళ్ళము. విశ్వమంతా మీ జానకంగా ఉండేది. ఆ రోజే ఆవిడ అడ్డగించి ఉంటే మీరు వెళ్ళడానికి మీరు లేదు, నేనెక్కువ మీరెక్కువ అని స్త్రీ సహజ గుణంతో ఆవిడ అడ్డగించి ఉంటే ఏం చేస్తాం? ఇంటి పోరు ఇంటింతే కాదయ్యా అన్నారు. అలా ఇంటి పోరు తట్టడానికి అవుతుందా? కానీ మేడం గారు సపోర్ట్ చేశారు. అవేది అవుతుంది. పత్రిజీ గారు చెప్పారు ఒకటే మాట. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమి చెప్పారు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాలిస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి. ఎవడైతే అన్ని చింతలు తన మీద వేసుకొని, అంటే కృష్ణ పరమాత్మ తన మీద అన్నాడు, మనందరిలోనూ ఉన్నాడు ఆయన. కానీ ఏ చింతలు లేకుండా ఎవరైతే చేయవలసిన ఈ సాధన చేస్తూ, ఎవరైతే దాని ధ్యాన ప్రకారం చేస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగక్షేమం వహామి అనన్యా చింతయంతో ఏకనా పరిపాలిస్తే తేషాం నిత్యాభియుక్తానం. ఎవరైతే ఇలా చేస్తుంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇది పత్రిజీ గారు విశ్వసించారు. వదిలేసి మన బయట ప్రపంచానికి వచ్చారు. అన్ని ఊళ్ళు తర్వాత కర్నూలు తర్వాత అనంతపురంలో విజయ్ కుమార్ అండి, అంటే గుండకల్ మాస్టర్ గారు ఒక విజయ్ కుమార్ ఉండేవాళ్ళు. లాయర్ సంపత్ కుమార్ గారు. ఆ సంపత్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మాకన్నా ముందు, మాకన్నా సీనియర్ మాస్టర్స్ వాళ్ళు. ఎప్పుడు పత్రిజీ గారు అనంతపురంకి వచ్చినా సంపత్ కుమార్ గారి ఇంట్లో ఉండేవారు, విజయ్ కుమార్ గారి ఇంట్లో ఉండేవారు. అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. క్లాస్ అటెండ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఒక రోజు క్లాస్ అంత అయిన తర్వాత ధర్మవరంలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని అడిగా పత్రిజీ గారు. ధర్మవరం. నేను పైకి వేసి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే నేను ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్గా వర్క్ చేసింది. మా పెద్దవాళ్ళు ఉన్నారు. సరే రేపు వెళ్దామన్నాడు. ఎన్నింటికి వస్తావు సార్? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను చెప్పి నేను నాకు రెడీ కూర్చున్నాడు. ప్రాంతాన్ని వెళ్ళాను. అప్పుడు ఏ కారు లేదు, ప్రతిసారి కారు లేదు, ఏమీ లేదు. ఎలా ఉంది? నేను పత్రిజీ గారిని అనంతపురం నుంచి ధర్మవరంకు మెటోడోర్ వ్యాన్లో పిలిచిపోయాను. తెలుసా? మెటోడోర్ వ్యాన్ ఉండేది, వ్యాన్లని అప్పుడు ఎక్కువ తిరిగేది. ఒక 40 కిలోమీటర్స్ కాబట్టి వ్యాన్ సార్ చూస్తే ఆజాన్ బాహుడు ఏమయ్యా వ్యానా ఇట్లాంటిది ఏం లేదు. పత్రిజీ గారికి ధ్యాన ప్రచారం చేయాల. నువ్వు బైక్లో పిలిచిపోతావా, కార్లో పిలిచిపోతావా, తెలుస్తుంది వచ్చిగా. ధర్మవరంలో మొత్తం తిరిగినాం, వీధి తిరిగినాము. మా పెద్దనాన్న వాడిని పిలిచిపోయాను. ధర్మవరం ఫస్ట్ క్లాసు, ఫస్ట్ టైం నేను పత్రిజీ గారే వీధి తిరిగినాం. తిరిగిన తర్వాత మా పెద్దనాన్న వాళ్ళని అడిగినాను, ఇక్కడ ధ్యానం సెంటర్ రన్ చేయాలి. మా పెద్దనాన్న వాళ్ళు ఎక్కువ పుట్టపల్లి సత్యసాయి బాబా గారి డివోటీస్, వాళ్ళ భజనలు అవి. సరే భోజనానికి వాళ్ళలో అరేంజ్ చేశాము పత్రిజీ గారికి. ఎక్కడ ధ్యానం క్లాస్ చేయాలా వాళ్ళకి మాట చెప్పి పలానా చోట ఆశ్రమం ఉంది, పాండురంగ సర్కిల్లో ఆశ్రమం ఉంది, అంటే ఇప్పుడు పిరమిడ్ ఉన్న చోట, స్వధర్మ పిరమిడ్ ఏదో అనే చోట ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో అయితే అక్కడ మీకు దొరుకుతారు. అక్కడికి పోయినాము. పత్రిజీ గారు చైర్లో కూర్చోబెట్టి నేను రోడ్లో పోయి కనబడిన అందరినీ పిలుచుకొచ్చాను. రండి 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 రండి. అప్పటికే ధర్మవరంలో కాలేజీ లెక్చర్గా, పార్ట్ టైం లెక్చర్గా వర్క్ చేస్తూ ఉండి కొద్ది పరిచయాలు ఉన్నాయి. వాళ్ళని అందరికీ చెప్పాను. సెల్ ఫోన్ లేదు కదా, నేనే పోయి పిలిచి సార్ కూర్చోబెట్టుకొని సార్ నీళ్ళు ఇచ్చేసి నేను అందరిని పిలిచాను. రోడ్డు అందరినీ పిలిచాను. పిలిస్తే మొదటి క్లాస్కి దాదాపు 70 మంది దాకా వచ్చారు ధర్మవరం.
అంత కష్టపడి పెట్టినాము. చెప్పాయని ఉన్నాడు. నేను ఆయన మీదకు భరోసాతో నిపించుకొస్తే నేనే ఇంకా ఓనమ్మా తిరుగుతున్నాను. అది కూడా నాకు రావు సరిగా. నువ్వు చెప్పయ్యా అన్నాడు. నేను అప్పుడు ఎంటర్ అయ్యి ఎన్నో అయింది, ఒక 1 month అయింటుందేమో. ఏం చెప్తాను ఉన్నాడు, చేయి క్లాస్ తీసుకోన్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః అంతే. దాదాపు 3/4 గంట సేపు ఆ రోజు సందేశం వచ్చిందనమాట. అంతా ఈ మహానుభావులు ఇచ్చింది. సో దట్ వాజ్ ది ఫస్ట్ క్లాస్ ఇన్ ధర్మవరం. మొట్టమొదటిగా ధర్మవరంలో ప్రారంభించేసి నేను పత్రిజీ గారు. పత్రిజీ గారు అప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉండేవారు తెలిసిన, మాసిన బట్టలు, ఆయనకు బట్టలు లేవు. ఎక్కడ ఎవరింట్లో మీరు ఆయన వండి పెడితే వాళ్ళ తినడం అంతే. ఇవి వడ్డిప్పితే మరి ఒకటి లేవు. ఎంత నల్లగా ఉంటాయంటే అంత నల్లగా ఉంటాయి. మనం ఏం చేస్తాము, ఇంత బాగున్నాయని చూస్తే మనం ఆయన ఏం పట్టించుకునేవారు కాదు. చాలా కూడా కళ్ళే వెళ్ళిపోయేవాడు. మన గుంటకల్ మాస్టర్ విజయ్ కుమార్ కానీ మురళి కానీ వీళ్ళందరూ ఏం చేసేవారంటే, సరే పత్రిజీ గారు బాత్రూంలో పోయి స్నానం చేసి వచ్చే సమయానికి ఏదైనా కొత్త తీసి అక్కడ పెట్టేవాళ్ళం. సార్ అడిగేవారు కాదు, అది చూసి సార్ వేసుకుంటాడు. ఆ లోపల దీన్ని వాష్ చేసి అరేంజ్ చేసి పెట్టేవాళ్ళం. ఏ ఊరికి వచ్చినా అంతే. అంత నల్లగా ఉండేటివి. దాని బట్టలు పట్టుకునేవాడు కాదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేశాడు, అందరికి డబ్బులు లేవు. ఆయన చేత జోగి లేదు, డబ్బులు లేవు. నేను దాని హిందూ అనంతపురం నుంచి డబ్బులు పిలిచిపోయేటప్పుడు నేను కొత్త కదా, సరే నేను ఎక్కినాను. వాడు సార్ టికెట్ డబ్బులు ఏంటి సార్ అంటాడు. నేను ఈయన మాకు పెద్ద, నేను చిడిపిలో నేను పెద్దకి తాగిస్తాను అనుకున్నాను. నేను ఇవ్వలేదు. ఎందుకు ఇది లేదు నాకు తెలియదు కదా. నేను ఇచ్చాను. అంటే ఆయన డబ్బులు ఏమి ఉండవు. అప్పట్లో మీరు ఎవరైనా సరే ఆయన డబ్బులు ఇస్తే ఇలాగ చూసేసి ఇలా అనిపించి తీసుకొచ్చాము. మన ఆయన చేతికి ఏమన్నా 1000 రూపాయలు 2000 ఇస్తే ఆయన పెట్టినవాడు కాదు, ఇట్లా చూస్తాడు. చూసి ఎవరో ఎవరు చూసి ఇట్లా చూసి రా చూసి, అది ఎవరికి పోయింటుందంటే ఎవరికైతే డబ్బు అత్యవసరం ఏంటుందో వాళ్ళకే పోయింటుంది. చూడండి, ఎవరికైతే ధనం యొక్క అత్యవసరం ఉంటుందో అది వాళ్ళకే వెళ్ళేది. మేము తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చాలా ప్రాబ్లంలో ఉండేవాళ్ళు. సో వాళ్ళ యొక్క ముఖం చూస్తేనే సార్ అర్థమైంది. అందుకే మీరు గమనించారా, పత్రిక సార్ని చూసింటారా? అందరూ ఎటు చూస్తారు, సారు ఇలా చూస్తాడు. ఫేస్ టు గమనించారు ఎప్పుడన్నా? ఫేస్ టు ఫేస్ చూస్తారు. అంటే మన ఆరా చూస్తాడు. వీడు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినాడు, వీడు అసత్యం చెప్తున్నాడా, సత్యం చెప్తున్నాడా? మనం నోటితో అబద్ధాలు చెప్పచ్చు. నేను ధ్యానంలో ఆ లోకం పోయినాను, ఈ లోకం పోయినాను, అక్కడ పోయినాను, ఇక్కడ పోయినాను అని ఏవో అబద్ధాలు చెప్పచ్చు, ఊహించుకొని చెప్పచ్చు. కానీ ఆయన దగ్గర అబద్ధాలు చెప్పలేము ఎవరు కూడా. అది ఆరా చూసి అయితే పత్రిక సార్ ఎవరు తిట్టేవాడు కాదు. ఎవరేం చెప్పినా ఏ గ్రేట్ మాస్టర్ అనేవాడు. ఎందుకంటే ఆయన గ్రేట్ మాస్టర్ కాబట్టి. ఆయన గ్రేట్ మాస్టర్ కాదు. ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే మనలో మంచితనం ఉండాలి. ఒక జ్ఞానవంతుడిని తెలుసుకోవాలంటే మనలో జ్ఞానం ఉండాలి. ఒక చెడు వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే మనం చెడ్డవాళ్ళు కలక్కర్లేదు, అలాగే తెలిసిపోతుంది. అలాగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క చుట్టూ ఉన్న ఆరా చూసే పరిజ్ఞానము సార్ అప్పటికే సంపాదించుకున్నారు. సార్కి కళ్ళలో కలిపి చూసేవాళ్ళు. నాకందరి భయం. పత్రిజీ గారు అలా వస్తున్నారంటే నాకంత భయం. భయం అంటే ఏంటి? అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరిని ములాద పెట్టాడు, తిట్టేస్తాడు. మా హిందూపురికి అదేమో కానీ ఎన్నిసార్లు వచ్చినా కూడా అన్నిసార్లు తిట్టేవాళ్ళే. ఎట్లా చేయాలా? నన్నేమో పిలిచేవాడు, అందరిని పిలిచినా పోని నేను కష్టపడి పిలుచుకొస్తాను. పిలిచినప్పుడు ఎవరోడు చేతి తప్పు చేస్తాడు, ఇంకంతే తిట్టేస్తాడు. అయినా సార్ వదిలిపెట్టేవాడు కాదు. 1996 జనవరి 17
1996 జనవరి 17వ తేదీ నేను విజయ్ కుమార్ గారు కర్నూలు పత్రిసారి ఇంట్లో ఉన్నాను. 1996 జనవరి 16వ తేదీ నేను మా ఫ్రెండ్ విజయ్ కుమార్ మాస్టరు కర్నూలు వెళ్ళాం. వెళ్ళినప్పుడు సారు వాటిలో ఏముంది తెలిసినా కల్లూరులో పిరమిడ్ ఉందే, ఆ పిరమిడ్ దగ్గర ఉండేవారు. మేడం గారికి చెప్పాడు, నిద్ర వచ్చారు, వంట చెయ్యండి. ఏముంది వంట చేయడానికి, ఏముంది వంట చేయడానికి? సార్ దగ్గర స్కూటర్ ఉండే, వెస్పా స్కూటరు, అది ఆయన తప్ప ఇంకోరికి ఇది పని చేయదు. ఆయనకి కొట్టాల్సిందే, ఎవరికి పని చేయదు, అంత డొప్పు స్కూటరు. దాంట్లో సార్ బయటికి పోయి అప్పటికప్పుడు ఏవో తీసుకొచ్చాడు. మేడం మా అందరికి వంట చేసి పెట్టింది. ఏమి కొబ్బరి చట్నీ అలా అన్నము ఏమో చేసి పెట్టింది ఆ మహాతల్లి. ఏముందో ఏమో తెలీదు. ఎవరు వచ్చినా ఆయన చాలా వాటిలో పోసేసి పోసిందే. ఇది చేయి అంటాడు. ఏమి ఉంటే చేయడానికి ధ్యానం మాసోత్సవాలు మాత్రమే సారు తెలియకుండా మేడం గారికి మేడం మీరే పెట్టుకోండి మేడం, మీరే పెట్టుకోండి మేడం ఇచ్చేవాడు. ఎలా సారు యొక్క అతిథి మర్యాద ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. అతిథి మర్యాద ఎలా ఉంటుందో సారు చేస్తాడు. సార్ కన్నా మనం చాలా జ్ఞానంలోనూ అన్నింటిలోనూ చాలా చిన్నవాళ్ళమే. నేను మా ఫ్రెండ్ విజయ్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి పత్రిజీ గారు తమ బెడ్రూమ్ మాకు ఇచ్చి ఫ్యాన్ వేసి ఎయిర్ కూలర్ వేసి ఎయిర్ కూలర్లో నీళ్లు చారే పట్టి మీరు పడుకోండి, మేము వద్దు సార్ మేము కింద పడుకుంటాం. ఎవరి గెస్ట్ అతిథి దేవో బాబు గెస్టులు, మేము గెస్టులు ఏముంది, మీరుకున్న జ్ఞానంలో అంత లేదు. కానీ ఒప్పుకోలేదే, అక్కడ పడుకోవాల్సిందే. 96 వేసి పడుకొని మేము పడుకొని అంటే సారు వచ్చి ఇట్లా వస్తున్నాడు. ఎప్పుడో నిద్ర పట్టేసింది మాకు ఇట్లా వస్తున్నాడు. మోహన్ బాబా వెలుగు చూస్తే ఇంక సారు ఉన్నాడు పక్కన. అంటే అంత దూరం తెచ్చారు. ధ్యానం కోసం ఎవరైతే కష్టపడతారో సారు వాళ్ళకి సేవ చేస్తాడు. మనం పత్రిజీ గారు కాళ్ళు వస్తే చాలా మందికి మీరు చూసే ఉంటారు. పత్రిజీ గారు కూడా వాళ్ళ కాళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనకు తెలిసిపోతుంది. సేవ చేసే వాళ్లకు జ్ఞాన ప్రచారం చేసే వాళ్ళంటే సార్ నెత్తిన పెట్టుకుంటాడు. ఇంక వాళ్ళని మించి ఇంకెవరు లేరంటాడు. అలాగా సార్ చేస్తున్నాడు. ఏం దగ్గర నేర్చుకుంటున్నాను, ఏం చేస్తున్నానంటే పడుకో మాకు నిద్ర రాలే. ఇంకా ఇంత మహానుభావుడినా మేము నిజంగా యోగులను చూసామే కానీ అందరూ ముట్టద్దు దూరం అనేవాళ్ళు ఉన్నారు. కానీ దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని ప్రేమగా ఆప్యాయతగా తమ పిల్లలనే ఆలింగనం చేసుకొని మనకు జ్ఞానం నేర్పించి అన్నం పెట్టి చేపించే గురువు మనకు పత్రిజీ గారు తప్ప ఇంకెవ్వరు దొరకరు. పత్రిజీ గారు తప్ప ఎవరు దొరకరు. అలాగా ధ్యాన ప్రస్థానం ఆ 96 జనవరి 16 ఇంట్లో పత్రిజీ గారి ఇంట్లో ఉండి సార్ ఏదో చెప్పారు. సార్ మౌనంలో ఉండేవారు, అంత రాసి చూపించేవాడు. 17వ తేదీ ఎన్టీఆర్ చనిపోయిన రోజు. 96 జనవరి 17వ తేదీ ఎన్టీ రామారావు అది చనిపోయిన రోజు. మేము రావాలి, పెద్ద గలాడ ఉంది బ్రహ్మాండంగా. సార్ చెప్పండి ఏం కాదు, మనకి ఎవరు ఏమి అభ్యర్థులు చెప్పరు, మనకేమి కాదు, మీకు అన్ని బస్సు దొరుకుతాయని వెళ్ళండి. హ్యాపీగా మేము రాగలిగినాం. అలా ఒక్కొక్క ఊరు తిరుగుతూ పత్రిజీ గారు దాని యొక్క ప్రపంచంతో ఈరోజు ఇప్పటికీ 56 దేశాల్లో ఉంది. మన ధ్యానం యొక్క ఇవన్నీ కూడా దాదాపు 56 దేశాల్లో బాగా విస్తరించింది. ఒక 15 దేశాల్లో బాగా ఉందన్నమాట. ఒక్కొక్క రోజు పత్రిజీ గారు 5 ఊళ్ళు 6 ఊళ్ళు తిరిగేవారు. మనం ఒక ఊరికి వస్తాం, ఆయన 6 సెంటర్లలో ధ్యానం గురించి చెప్పి ధ్యానం చేయించేవారు. 5 ఊళ్ళు 6 ఊళ్ళల్లో ఎంత ఓపిక ఉందంటే పత్రిజీ గారి వంటి ఓపిక మరెవరికి లేదు. ఇది గంటాపరంగా చెప్పగలను. ఆయనకున్న సహనం ఎవరికి లేదు. నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలని తపన ఉంది.
ఒకవేళ సార్ పత్రిక గారు ఎవరైనా అరిచినా, చిన్న దెబ్బేసినా, ఒక తండ్రి తమ పిల్లలు బాగుపడాలి, బాగా నేర్చుకోవాలని తపన చేత అరుస్తాడు తప్ప ఇంకా వేరే అదే ప్రత్యేకంగా ద్వేషం కానీ వేరే అసలు కానీ ఏమి ఉండవు. ఇది మనం అర్థం చేసుకోలేదు. అందరూ ఏంటంటే బాబా కోపం సార్ చాలా కోపం ఎక్కువ అని అందరూ అనుకుంటారు. కానీ ఆయనతో మమేకమైనప్పుడే మనకు తెలుస్తుంది. ఒకసారి పత్రిజీ గారితో పాటు మేము కారులో వెళ్తున్నాం, దీనికి ఒక ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాం. మధ్యలో ఎక్కడ హిందూపూర్ టు బెంగళూరు వెళ్తున్నాం. ఆకలింది, ఎక్కడ దగ్గరలో ఉండే హోటల్ ఉండే తిందామన్నాడు. చూస్తే ఇక్కడ హిందూపూర్ టు బెంగళూరు పెట్టినప్పుడు ఘాట్ అని వస్తుంది, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి. ఆ రోడ్డు పక్కనే చిన్న హోటల్, కొత్త హోటల్, ఒక ఇద్దరు బ్రాహ్మణ్స్ వృద్ధులు దానిలో హోటల్ బార్ పెట్టుకున్నారు. పోతున్న వాళ్ళని స్టాప్ చేయండి సార్, వెనక్కి రండి, వెనక్కి పోయి ఇక్కడ నిలబడి ఇక్కడ టిఫిన్ చేస్తాము. ఆ పత్రిజీ లాంటి వాడు అక్కడ టిఫిన్ చేస్తారా? మనం చూస్తే ఇక్కడే మనం తింటాము అని వెళ్ళినాక మేమందరికీ టిఫిన్ చేశాము. అందరూ తిన్నా కూడా తక్కువ అమౌంట్ అయింది. ఎంత రుచిగా ఉందంటే అంత టేస్ట్గా చేసి పెట్టారు. అప్పుడు వాళ్ళు చెప్పినాం, ఈయన మహాయోగి, ఇక్కడి నుంచి మీ దశ తిరుగుతుంది చూడండి. ఇంకా ఎప్పుడైతే పత్రిజీ గారు మీ దగ్గర వచ్చి టిఫిన్ చేశారో, అల్పాహారం చేశారో, మీ దశ తిరుగుతుంది చూడండి. అది ఏమో కానీ వాళ్ళ దశ కలిసి వచ్చింది. నేను తినొచ్చిన తర్వాత నెక్స్ట్ 6 నెలలు చూస్తే అది కాస్త పెద్ద బిల్డింగ్ అయిపోయింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మరి నెక్స్ట్ పోయినప్పుడు చూసి పత్రిజీ గారు మళ్ళీ సెకండ్ టైం అక్కడ పోయినప్పుడు చూస్తే మొత్తం మారిపోయింది. వాళ్ళు చెప్తున్నారు, ఈ మహానుభావుడు మా హోటల్లోకి అడుగు పెట్టి తినిన తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చినాయి అన్నారు. అంటే ఒక యోగి అడుగు పెడితే చాలు, ఎక్కడ యోగి అడుగు పెడతాడో అదే అయోధ్య, అదే కాశీ, అదే వ్యక్తి, అన్నీ అదే. గుర్తుపెట్టుకోండి, ఒక మహాయోగి ఎక్కడ అడుగు పెడతాడో అదే ప్రయాగ, అదే కాశీ, అదే త్రివేణి సంగమము. అలాంటి మహాయోగి చేత మనము ఆయనతో పాటు ఉన్నాము, ఆయనతో మాట్లాడినాము, ఆయనతో తిరిగినాము, ఆయనతో చిట్టించుకున్నాము. అవునా? మరి మనం ఎంతటి భాగ్యవంతులమో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్పట్లో నాకు చాలా కష్టంగా ఉండే డబ్బు. నేను చిన్న ఉద్యోగిని, పత్రిక ఏమో ప్రచారం చేయమంటారు. ఎలాగా? మాకు జరిగేదే కష్టము, అంత ఇబ్బంది పడుతున్న రోజులు అప్పటికి. మాకు వచ్చి ఏం చెప్పారు, మీరు కాఫీ మానేయండి, పుస్తకాలు కొనండి అన్నాడు. కాఫీ మానేసేయండి, టిఫిన్ మానేసేయండి, పుస్తకాలు కొనండి. సరే మానేసినాం. ఆ కొంచెం మిగిలితో పుస్తకాలు కొని అందరికీ ఇవ్వండి అన్నాడు. పుస్తకాలు అందరే కాదు, మీరు చదివి అందరికి ఇచ్చి చదివించండి. అలాగే చేసాం. తర్వాత ఏమైతే జానకేంద్రం పెట్టి నువ్వు అన్నాడు రవి. జానకేంద్రం పెట్టాలి అంటే బాడుకు తీసుకోవాలి. దాన్ని బాడుగు ఎవరు కడతారు? మనకేం చెప్పారు, ఎవరితోనూ డబ్బులు అడగద్దండి, ఉచితంగా చెప్పాల్సిందే. మనం వాళ్ళకే వాళ్ళు ఇస్తే తీసుకుంటాము, అదే ఫాలో అయ్యాము. సరే జానకేంద్రం తీసుకున్నాము, దాన్ని బాడు కట్టాలి. పత్రిక గారితో మా మేడము కొంచెం ప్రాబ్లం సార్ అంటే, రవికి ఉద్యోగం లేదా? లేదు సార్, ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. అవునా? ఏమో మేడం, నాకు ప్రాపంచికం తెలియదు, స్పిరిచువల్గా వాడు చాలా హై స్టేజ్లో ఉన్నాడు రవి, వాడు అంత క్లోజ్గా లేదు, వాడు గీడు ఉంటాడు బాగా. రవిని సరే నేను చెప్తాను, చేయండి, నేను చెప్తాను, చేయండి, మీరు చెప్పండి చాలు. ఒక పూట తినండి, ఇంకో పూట మిగిలితే ఆ డబ్బుతో జానకేంద్రం చేయండి. నేను ఇంకేమో చెప్తాను మహానుభావుడు, ఇంకేమో మా కష్టాలు తిరుగుతాడు అనుకుంటుంది. ఏం చెప్పాడు, 2 పూటలు తినదండి,
ఒక పూట తినండి, ఆ ఒక పూట మిగిలిన డబ్బుతో మీరు ధ్యాన కేంద్రం రన్ చేయండి. అలాగే చేశాం. ఒక్కోసారి ఆ ఒక పూట తినే కూడా మాకు ఉండేది కాదు. ఒక పూట తినే కూడా మాకు ఉండేది కాదు. మా చిన్నపిల్లలు కొడుకు కూతురు వాళ్ళకి పెట్టేసి మేము ఫస్ట్ ఉండేవాళ్ళం, నేను మా మిసెస్. ఆ మిగిలిన డబ్బులతో ధ్యాన కేంద్రానికి రెంట్ కట్టి అందరికీ పిలిచి ధ్యానం నిర్వహణ చేస్తూ ఉండేవాళ్ళం. హిందూపురం. మరి ఒకసారి పత్రిజీ గారు మా ఇంటికి వచ్చినప్పుడు మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేటివి. మా మిసెస్ ఏడ్చింది, సార్ ఇట్లా మీరేమో ఇది చెప్తున్నారు, మాకు చూస్తే చాలా ప్రాబ్లం ఉంది. మేడం అన్నీ తీరుతాయి మేడం, రవి ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్, మీకు అన్నీ తీరుతాయి, కాస్త ఓపిక పట్టండి. పత్రిజీ గారు వస్తున్నారు అంటే ఎలా వస్తారైనా, ట్రైన్లో వస్తాడో, బస్సులో వస్తాడో, దేంట్లో వస్తాడో తెలియదు. వచ్చే ముందు మాకు ఫోన్ కూడా లేదు. ఎవరో ఇంట్లో ఫోన్ ఉంటే వాళ్ళు వచ్చి మా ఇంటికి చెప్పేవాళ్ళు. వచ్చినప్పుడు ఆ క్లాస్ అరేంజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆయన ఎలా పంక్చువాలిటీ అంటే 12 అంటే ఆయన 11కి వచ్చి ఉంటాడు. ఎవరు లేకపోతే అరుస్తాడు, ఎవరు లేకపోతే ఇంకా రాలేదంటాడు, నువ్వేం చేస్తున్నావు అంటాడు. అందువల్ల అందరూ వచ్చిన తర్వాత పత్రిజీ గారిని పిలుచుకొచ్చేవాళ్ళు. ధ్యాన కేంద్రం నిర్వహణ చేసేటప్పుడు దాని బాడు కట్టేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఇంక ఎన్ని రోజులు చెప్తావే నువ్వు, ఇక్కడే నేను చెప్పాల్సింది, నువ్వు బయటికి వెళ్ళు అని ఊళ్ళు తిరుగున్నాడు. ఊళ్ళు తిరగాలని చాటీలు కాబట్టి చాటీలు ఓడిస్తాడు. ఆయనేమో ఆర్డర్ వేసిపోతాడు, చాటీలు వేస్తాడు. మేడం నువ్వు తిరిగితే నాకు కోపం వస్తుంది, నీకు చిన్నపిల్లలు ఉన్నారు, రవి తిరగకపోతే కోపం వస్తుంది. రవి నువ్వు నేను జన్మ తీసుకోండేది ధ్యాన ప్రచారం కోసమే, ధ్యానం చేయించడానికే జన్మ తీసుకున్నాము, నువ్వు ఊళ్ళు పట్టుకోండి. సరే సార్ ఆయన ఏం చెప్తే ఇది. అలాగా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో చాలా ఊళ్ళకి వెళ్ళాం. అప్ టు మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్లకు వెళ్ళాను. అన్ని ఊళ్ళు తిరిగాను. మా పిల్లలు చిన్నపిల్లలు ఎలా ధ్యాన ప్రచారం చేశామంటే, ఆ పిల్లలు ఇద్దరినీ కూడా ఇంట్లో పెట్టి బిగం వేసి నేను మా మిసెస్ బయటపోయేవాడు. మా వాడికి కొడుకు 5 సంవత్సరాలు, కూతురుకు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం ఉంటుంది అంతే. వాళ్ళు గేట్లో కాసుకో ఉండేవాళ్ళు. ఆ రోడ్లో పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏడ్చేవాళ్ళు, ఎందుకంటే మా అమ్మ నాన్న నేను ధ్యానంకు పోయారు అని చెప్పారు. అలాగా ప్రచారం చేసి అందరినీ పిలుచుకొచ్చి పత్రిజీ గారు కూర్చోబెట్టేవాడు. ఆయన ఎంతటికి ఆనందమో, ఇంకా ఏమి చెప్పినా సార్ ఆనందపడేవాడు కాదు. ధ్యానం క్లాస్కి ఎంతమంది వస్తే అంత ఆనందపడేవాడు. ఇంతమంది వచ్చారు, ఏంటయ్యా ఏంటి నీవి ఏ విశేషాలు, ఆయన విశేషాలు అడిగినప్పుడు ధ్యానం గురించి చెప్పాలి, ధ్యానం మీకు అనుభవం చెప్పాలి. అంతేగాని సార్ నాకు మా పిల్లలకి పెళ్ళి కాలేదు సార్, నాకు పెళ్ళి కాలేదు సార్, ఇంకా లేదాబా అనే అవి నా కాదు. నువ్వు ధ్యానంలో ఎంత ఎదిగినావు, నువ్వు ధ్యానం ఎన్ని రోజులు చేస్తున్నావా లేదా. ఇలాగా ధ్యాన ప్రస్థానం చేస్తున్నప్పుడు పత్రిజీ గారు మనకు మోక్షం వస్తుంది ధ్యానం చేస్తే, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పాడు. మా మేడం ఒక మాట చెప్పింది, అవును సార్ మనకు మోక్షం వస్తుందా అనింది. అంటేనే రవి ఇక్కడ అన్నాడు. వచ్చాను, ఏం సార్, నీ భార్య కొట్టు ఉన్నాడు, సరే సార్ నీ భార్యకి దాన్ని చిన్నగా కొట్టేవు, నీకు ఎట్లా ఆవేశం ఎలా కొట్టు ఉంది. సరే సార్ తీసుకొట్టాను. ఎందుకు అని అడగలేదు. అక్కడ ఏం జరిగిందో మేడము సారు మాట్లాడుతున్నవాళ్ళు, నేనంతా బయట పని చేస్తున్నాను, కొట్టాను, మళ్ళీ కొట్టాను. సుమారు ఒక 10-15 డబ్బులు ఈ చెప్ప వాంచపాలేదు. అంత కొట్టాక ఏమయ్యా నీ నమ్మకొస్తే
నీ భార్య అట్లా కొడతావా? దానికి నేను సాక్షి మేడం. మీరే సార్ కొట్టమన్నారు అంటే నేను కొట్టమంటే కొట్టేదనా? మరి లేదు సార్ మీరు తప్పబడి చంపేస్తాం సార్, మీరు తప్పబడి చంపేస్తాం సార్. గురువు మీద విశ్వాసం ఉండాలి. ఆయన ఏదో చెప్తాడు, అందరు అన్నారు ఏం సార్ అట్లా కొట్టాను మీరు, మేడంకు వాగిపోయింది ఎట్లే. అంత అయిన తర్వాత రవి నేను వెళ్తాను, ఆ తర్వాత నీ గుర్తుని చూడింగాడు ఇంట్లో నీ గుర్తుని చూడించాలి. లేదు సార్ ఆమె అర్థం చేసుకుంటుంది. ఇది ఏం చెప్పింది ఏమంటే అప్పుడు అన్నాడు, ఇంత గ్రేట్ మాస్టర్ మంచి మాస్టర్ని పెట్టుకొని నువ్వు వెళ్తావా రవిని అడుగు, చెప్తాడు. ఖచ్చితంగా మనందరికీ ఎవరైతే పిరిమిడి ధ్యాన కేంద్రంలోకి ప్రవేశించి నిత్యము ధ్యానం చేస్తున్నాడో వాళ్ళకి మరి జన్మ లేదు అని అంటారు. వారికి మరి జన్మ లేదు, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని నొక్కి పక్కడించాడు. అంతటి ఆత్మవిశ్వాసము, అంతటి ఆత్మజ్ఞానము కలిగిన మాస్టరు పత్రిజీ గారు. మరి ఆయనతో పాటు వెళ్ళేటప్పుడు ఎంత జోకులు వేస్తారు తెలిసిన, ఎంతటి సార్ బాగా మంచి జోకులు వేస్తారు, బాగా నవ్విస్తారు. ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఇది ఎలా ఉంటుంది అంటే, హిందూపురకు వస్తే మొత్తం నేను చూసుకోవాల్సిందే. అంటే పాంప్లెట్స్ వేసి దాని ప్రచారం మొదలుకొని నేను మా మిస్సెస్, ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదు. దానికి మైక్ అరేంజ్ చేయడం కానీ, మైక్ పెట్టడం కానీ, చాపలు వేయడము, చేరి పెట్టడము అన్నీ నేను మా మిస్సెస్ ఇద్దరే. అంత కష్టపడతాం కదా, సార్ వస్తున్నాడు పొద్దున్న సాయంత్రం కష్టపడతాం. తీరా మన భోజనం చేసే సమయానికి మేడం రవికి ఒక ఇడ్లీ వేయి అంతే, నాకు ఒక ఇడ్లీ వేయటం, ఒకే ఒక ఇడ్లీ. పొద్దునుంచి టిఫిన్ కూడా చేసిండను, ఏం చేసిండను. మధ్యాహ్నం 3 అవుతున్నప్పుడు ఒక ఇడ్లీ అంతే. రవి నేను తినదు నువ్వు అన్నాడు. మా మేడం వచ్చి, సార్ పొద్దున్నే ఆయన కష్టపడ్డాడు సార్, ఒక్కటి తిని సరిపోతుందిలే చాలు అంతే, మళ్ళీ తినే జాగ్రత్త అని నేను తింది సార్ అంతే. ఆ రోజుకి ఒక ఇడ్లీని అంటే అలాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఎప్పుడు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, యుక్తంగా ఉండాలి. ఒకసారి ఉండకపోవచ్చు ఉండొచ్చు, అలాగా ట్రైనింగ్ ఇచ్చారు ఆయన అంతే. మరొకసారి అయితే ఒకే ఒక గ్లాసు జ్యూస్ అంతే. రవి ఈ రోజుకి నీకు నాకు ఆహారం ఇంతే అన్నాడు. అప్పటికి 1.5 రోజు ఏంటి నేను భోంచేయక, ఆ ముందు రోజు రాత్రి తినలేదు, అప్పుడు తినలేదు. ఓకే ఇంతే ఇంత గ్లాస్ ఇచ్చారు, ఆ ఇంటికి పోతే ఆ రోజు ఈ రోజుకి ఆహారం ఇదే, నీకు నాకు ఇంతే రవి అన్నాడు. అది చూస్తే బ్రహ్మాండంగా అన్ని చేశాడు. ఏమి మనం తినేయలేదు, ఏమన్నా సరే సార్ ఓకే సార్ మీరేం చెప్తే అది సార్. అలాగే ధ్యాన కేంద్రం రన్ చేయాలి అంటే అప్పుడు చాలా కష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. డబ్బులుంటే పర్వాలేదు, లేని వాళ్ళు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అప్పుడు. అలాని ఏ రోజు కూడా ఎవరిని అడుక్కోకుండా నాకున్న దాంట్లోనే పక్క పెట్టి, పిల్లలకు కూడా ఫస్ట్ పెట్టి, పిల్లలకు బట్టలు తీసుకోకుండా దానికి రెంట్ కడుతూ, అందరికీ వచ్చిన వాళ్ళు కూడా మరి భోజనాలు చేసి నాకు అన్నారు, ఇలా చేస్తే ఎట్లా సార్, మీకు ఇన్కమ్ లేదు ఏమీ లేదు, మరి ఎట్లా అంటే ఇచ్చేవాడు ఆయన ఇస్తాడు. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అన్నాను. జ్ఞానపరంగా నవాబు అయినాను, ధనపరంగా కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నాను. ఏమి అంతటి ధనము లేని స్థితి నుంచి ఈరోజు ఒక 10 మంది 20 మంది మన ఇంటికి వచ్చినా కూడా నేను పెట్టగలిగే స్తోమత సంపాదించుకున్నానంటే ఎవరిని దోచుకుంది లేదు, ఏమీ లేదు. అంత కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈయన మహానుభావుని యొక్క అనుగ్రహం చేతనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. జ్ఞానము ధనము రెండూ కలిసి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. విశ్వాసంతో చేస్తే అనుగంతుం సదా వర్త్యామి కృత్యం ఎదిన శక్యతే స్వల్పమప్యవి గంతవ్యం మార్గస్థానావశీలతి అని యోగశాస్త్రం చెప్తుంది. ఏమి దీని అర్థం అంటే, అనుగంతుం సదా వర్త్యామి కృత్యం ఎదిన శక్యతే
స్వల్పమప్యని గంతవ్యం మార్గస్థానావసీదతి. ఎవరైతే గురువు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో, కొంచెమన్నా సరే గురువు అనుసరించిన మార్గాన్ని నువ్వు అంతా అనుసరించే శక్తి లేకపోయినా కొంచెం అనుసరించినా చాలు, అనంతమైన ఫలితం నీకు లభిస్తుంది అని అంత అర్థం. అనుగంతుం సదావర్త్యాని కృత్యం యది నా శక్యతే. అంటే గురువు యొక్క మార్గం అంతా నువ్వు ఎవరైతే అనుసరించే మార్గం అనుసరించలేకపోయినా కొంచెము ఆయన మార్గంలోకి వెళ్ళినా కూడా ఆ గురువుని యోగక్షేమాలు చూసుకుంటాడు. స్వల్పమప్యని గంతవ్యం, కొంచెము కూడా కొంచెం ఆయన మార్గంలో నువ్వు వెళ్ళినా నీకు విశ్వమంత ఫలితం నీకు వస్తుంది. స్వల్పమప్యని గంతవ్యం మార్గస్థానావసీదతి. వాడికి కష్టమే ఉండదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఆయన ఏ మార్గం చెప్పారో అదే మార్గంలో వెళ్ళారు. అలాగే గురువు అనే వ్యక్తి అర్చవచ్చు, తిట్టవచ్చు. మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎవరు అనుభవం ఉందా? చాటి దగ్గర ఎవరు తిట్టినారా? మీరు ఇంకా కొట్టించుకున్నారా? మరి కాల్చుకోండి. ఆ మాట భాగ్యం మీకే ఉంది. చాటి దగ్గర కొట్టించుకునే భాగ్యం మీకే ఉంది. మేము అర్పించుకున్నాం కానీ కొట్టించుకోలేదు. ఏమి అంటే చూడండి, గురువు ఎలా ఉంటే అభిభూతో వివిజ్ఞాతో యో యోగీన్ ద్వారీం తిష్టతి. మనకి యోగశాస్త్రం చెప్తున్నది. అభిభూతో వివిజ్ఞాతో యో యోగీన్ ద్వారం తిష్టతి తత్ యోగీం స్వయం పుంచే నా అభిమాని కదాచన. ఏమి దీని అర్థము? ఎవడైతే జ్ఞానం కోసము, ఎవడైతే ఒక యోగి దగ్గర, యోగి ద్వారం దగ్గర తిష్ట వేసం కూర్చొని ఉంటాడో వదులుకోకుండా, వాడికి మాత్రమే ఆ యోగి యొక్క సంపదను అనుభవించే హక్కు కలుగుతుంది, ఆ భాగ్యము కలుగుతుంది. అంతేగాని అహంకారం ఉన్న వాళ్లకు ఇది లభించదు అని అర్థం. యోగి ఏమి అభిభూతో అంటే తిట్టిన, అర్చిన, వివేజ్ఞాతో అవమానించిన. పత్రిజీ గారు అంటే ఒక యోగి, ఒక గురువు అనే వ్యక్తి మిమ్మల్ని తిట్టిన, అర్చిన, కొట్టిన, అవమానించిన, అభిభూతో వివేజ్ఞాతో యోగీం ద్వారా తీస్తుంది. ఎవరైతే యోగుల ముఖ ద్వారా కాచుకొని ఉంటాడో వాడికి మాత్రం యోగీం స్వయం ఉంచే, వాడికి మాత్రమే ఆ యోగి యొక్క సంపదను అనుభవించే హక్కు కలిగి ఉంటాడు. యోగ దగ్గర ఏం సంపద ఉంటుంది? డబ్బు ఉంటుందా? ఏముంటుంది? జ్ఞాన సంపద ఉంటుంది. ఆ జ్ఞాన సంపదను అనుభవించే హక్కు, ఆ భాగ్యము వాడికి మాత్రమే వస్తుంది తప్ప నా అభిమాని కదా జన అహంకారం ఉన్న వాడికి అసలు రాదు. ఆయన తిట్టాను నన్ను పోతే నేనేంటి, నా యొక్క స్టేటస్ ఏంటి, ఈ ఊర్లో పెద్ద నేను పెద్ద ధనవంతుణ్ణి, ఇంత అధికారం ఉన్న వాడిని అని అనుకున్న అహంకారికి ఆ జ్ఞానం వస్తుందా? కాదు కదా. మా లెక్చర్స్ అందరూ కూడా నన్ను అనేవాళ్ళు, ఏం కొంచెంగా నీకు అని అవమానం అనిపించదా? అంత మందిలో నేను తిడతాడు, నువ్వు ఏ తప్పు చేసినావు, అన్నీ కరెక్ట్గా చేస్తున్నావు, చూస్తూనే ఉన్నావు కదా, అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేస్తావు, అయినా ఆయన నేను తిడతాడు, ఎంత ఉన్నావు, నీకు కొంచెం నాకు అనిపించదా? నీకు కాదు, ఆయన తిట్టే మనకు కావాల్సిండేది, ఆయన తిట్టే నాకు ఆశీర్వాదనే. ఇదో నీకు పిచ్చి పట్టింది, బాగా మూర్ఖత్వం పట్టింది, పిచ్చి. ఆయన తిట్టినా ఓకే అంటావు, కొట్టినా ఓకే ఉంటావు. అయ్యా, మనం నేర్పించే విద్య, మన పిల్లలకు, మన స్టూడెంట్స్కి మనం నేర్పించే విద్య ఈ జన్మతో అంతమైపోతుంది, వాడికి నెక్స్ట్ జన్మకు ఉపయోగపడదు. బట్ ఆ మహానుభావుడు మనకు నేర్పించిన విద్య మన దేహం తర్వాత కూడా ఉపయోగపడుతుంది. చావు లేని విద్య ఆయన నేర్పిస్తున్నాడు. మనం నేర్పించే విద్య చచ్చిపోయే విద్య, అంతే కదా. మనం కాలేజీ లెక్చర్గా ఉండి మన పిల్లలకి నేర్పించేది ఏంటి? ప్రపంచ విద్య నేర్పిస్తాము. వాడి భద్రత కాలం విద్య ఉపయోగపడుతుంది, ఆ తర్వాత అది ఉపయోగపడుతుంది. కానీ ఈయన నేర్పించిన ఈ మహావిద్య శ్వాస మీద ధ్యాస అని చెప్పించాడే, మరి ఆ విద్య సాధన చేస్తే మన యొక్క దీని ఫలితము నీ దేహం ఉన్నంత వరకు ఉంటుంది, దేహానంతరము కూడా ఉంటుంది, దేహానంతరం కూడా వస్తుంది. ఆ విద్యకు చావు లేదు కనుక చావు లేని విద్య నేర్పించేవాడి మహాయోగి. ఆయన తిట్టినా కొట్టినా ఏం చేసినా నేను తిట్టకపోవాలి.
నిన్ను బాగుపడటం ఎవరి వల్ల కాదు. నేను ఆల్రెడీ బాగుపడ్డాను పోతుంది, ఆల్రెడీ నేను బాగున్నాను. ఇలాగ ధ్యాన కేంద్రం రన్ చేసేటప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మాకు రవి సార్ ఇంత ధ్యాన కేంద్రం రన్ చేసి ఇంత కష్టపడుతున్నారు, చేస్తున్నారు, ఎవరిని రూపాయలు తీసుకోవట్లేదు, మనమే తలా ఇద్దామా, వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారని మొట్టమొదటిగా ఒక మేడం ఆయన మన ఇంటికి రైస్ తీసుకొచ్చింది. తర్వాత ధ్యాన కేంద్రం యొక్క దానికి బాడకి మేమే కడతాం సార్, తలా ఇంత వేసుకుంటూ వచ్చారు. అంతవరకు నేనే భరిస్తూ వచ్చాను. సార్ చెప్పాడు, అడిగాడు, నువ్వు అడిగావా వాళ్ళు ఇచ్చినావా, వాళ్ళు ఇచ్చినారా 10 సార్లు అడిగాడు. లేదు సార్ వాళ్ళకి నేను ఏమి అడిగినా 10 సార్లు పర్మిషన్ లేదే ఏం చేసామని కాదు సార్, ఇలా డబ్బు ఇవ్వడానికి వస్తున్నారు సార్, అన్ని వస్తువులు ఇవ్వడానికి వస్తున్నారు, నువ్వు అడిగినావా వాళ్ళు ఏమన్నా, లేదు సార్. మీ భార్య అడిగిందా, లేదు సార్. నువ్వు అడిగినావా వాళ్ళు ఇచ్చారా అని, లేదు వాళ్ళందుకు వాళ్ళు తీసుకొని ఇస్తున్నారు సార్, తీసుకోవాలా వద్దా అని. అప్పుడు సార్ చెప్పాయంటే, వాళ్ళకై వాళ్ళు ఇస్తే తీసుకో, నీకై నువ్వు అడగద్దు అన్నారు. ఇప్పటికీ అలాగైంది. ఏమి వాళ్ళకై వస్తున్న దాన్ని వద్దన రాదు, రాని దాన్ని కూర రాదు అన్నాడు. రాని దాన్ని కూర రాదు, వస్తున్న దాన్ని వద్దన రాదు, వాళ్ళకై వాళ్ళు ఇస్తే తీసుకోండి అని చెప్పారు. మరి ఇంతటి ఈ ధ్యాన కేంద్రాలు ఇంతటిగా విస్తరింప చేయాలి అంటే పత్రిజీ గారి కన్నా ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే స్వర్ణమాల మేడం గారు. ఆ మేడం గారు ఎంతటి సహనంతో ఆ సంసారం తీసుకొచ్చింది. ఈయన ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో మేడం పిల్లలతో పాటు ఉండేది కదా, మరి ఆవిడ ఎంతటి సహనంతో కోఆపరేట్ చేసింది, మనందరికీ ఆ మహానుభావుని అంకితం చేసింది. నిజం చెప్పాలంటే పత్రిజీ గారిని స్వర్ణమాల మేడము అంటే తన భర్త పత్రిజీ గారిని స్వర్ణమాల మేడము మనకు దత్తత ఇచ్చేసింది. మొత్తం మీకే ఆయన అలాగా ఎంతటి కష్టపడ్డారంటే నడుచుకొని వెళ్ళేవాడు, ఊళ్ళో వాహనం లేని చోట నడుచుకొని వెళ్ళేవారు. ఒక్కొక్క ఊళ్ళో ఆహారం ఉండకపోవచ్చు, వాళ్ళు అరేంజ్ చేయకపోవచ్చు, అడిగేవాడు అంతే ఉండేవారు. ఆయన ఫుడ్ పెట్టమని అడిగేవారు కాదు. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఏం చేశారు అంతే. అంత తిరిగినా కూడా సార్ ఏమిలే 2 ఇడ్లీ, సార్ తినేది 2 ఇడ్లీ. మిరపకాయ బజ్జీలు చాలా ఇష్టం సార్కు, ఒకటి తినేవాడు. కానీ ఒకసారి పత్రిజీ గారు చెప్పారు, ఏంటి అంటే నా అన్ని బజ్జీలు ఎవరు ఏ విలువ తినింటాడు అని చెప్పాడు. అవును సార్ అంటే అవును. ఒకటేసారి 65 మిరపకాయ బజ్జీలు తిన్నాడు. 65 మిరపకాయ బజ్జీలు ఏ విధమైన తింటాడా, ఈ విధవ తిన్నాడు అంటారు. ఎవరు నమ్మలేరు. ఆయనకి ఇష్టమని ఇంకోటి అంటే ఆయనకు అంతటి కెపాసిటీ ఉంది. లేకుంటే ఒకటే, తానేం తింటాడో పక్కవాడికి అదే. ఆయన ఫుడ్ పెట్టడం కూడా ఎలా ఉంటుందంటే, బెంగళూరుకు నేను విజయ్ కుమార్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎక్కడికైనా సారే వండుకుంటాడు. బాగా క్లోజ్ ఉన్న ఇళ్ళలో సారే వండుతాడు. వండి రవి రా ఇంకా తిను సార్ చాలా సార్ తిను. ఇక హిందూపురికి వస్తే ఒక ఇడ్లీ చాలంటాడు, ఆడపోతే పెట్టిండే. అంతా అయిన తర్వాత ఇంక తినేసాము, ఇంకా క్లాస్ అంతా జరుగుతుంది, సార్ చెప్తున్నారు, దాన్ని చెప్తున్నారు, మేము హాయి వింటున్నాము. అవి ఆ ఫ్రిడ్జ్లో బనానా తీసుకురా అన్నాడు. తీసుకొచ్చినాక ఒక్కో బనానా ఇంతుంది, అది ఎక్కడ తెప్పించారో ఇంతుందా పెద్ద పని ఉంది. నువ్వు ఒకటి ఆ విజయ్ తినండి. సార్ ఫుల్ అయిపోయిన దానికి తినలేమంటే నువ్వు తినగలవు. ఆయన పరీక్ష ఏంటో తినలేదు సార్, ఏం కాదు నువ్వు తిను అంటే యోగుల యొక్క ఎలా ఉంటుంది అంటే వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారి మాటల్లో నమ్మగర్భంగా ఉంటుంది, వారి చేతల్లోనూ కూడా జ్ఞానమే ఉంటుంది. మనం అర్థం చేసుకోకుండా భౌతిక జ్ఞానంతోనే మనం వాళ్ళని చూస్తాం. సార్ యొక్క కెపాసిటీ ఏంటో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
హిందూపురంలో క్లాస్ అరేంజ్ చేసినప్పుడు విజయ్ కుమార్ వాళ్ళ బాబాబాయ్ ఇంట్లో వాళ్ళ పెద్ద హాలు. మా స్టూడెంట్స్ అందరినీ పిలిచినాం. ఇలా చిన్నపిల్లలంతా వచ్చారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సార్ మాంసాహారం చెప్తున్నారు, మాంసాహారం తినకూడదు, అది పాపాహారము, అది ఎంత సార్ చెప్తున్నారు. మా స్టూడెంట్ ఒక అబ్బాయి పేరు సత్యనారాయణ. అబ్బాయి అతి చిన్నదిగా పక్కనే నేను కూర్చున్నాను, నాకు కూడా వినబడలేదు. అబ్బాయి ఏమన్నాడు, పత్రిక సార్ చెప్పేంతవరకు మాకు కూడా తెలియదు విషయం. అబ్బాయి ఇది ఈ మాట అన్నాడు. ఎంత దూరంలో ఉన్నారు సార్? ఇక్కడ ఉంటే ఆ లాస్ట్లో కూర్చోడు పత్రిక. ఆ అబ్బాయి ఎంత చిన్నగా అన్నాడంటే, సార్ ఆ గొర్రె మేక కోడి ఇవన్నీ ఉండేది మన కోసమే కదా సార్ అని చిన్నగా అన్నాడంట. మాకైతే వినబడలేదు. అబ్బాయి పక్కనే నేను కూర్చున్నాను, మాకైతే వినబడలేదు. మరి అంత దూరంలో ఉన్న పత్రిసారికి ఏం వినబడిందో మరి ఆ జ్ఞానంతో వెంటనే అంతా అయితే స్టాప్ చేసి, నువ్వురా ఇట్లా ఇట్లా అన్నాడు అబ్బాయిని. ఎవరంటే అంటే రవి నీ పక్కన ఉన్నాడు ఇక్కడ. సరే కూర్చున్నాడు. కొట్టినాడు చూడు, కొట్టినాడు కొట్టినాడు కొట్టినాడు, గంట సేపు కొట్టింటాడు. సారు ఎట్లా పడుతున్నాడు, వాడు బాగా ఉన్నాడు. చేతితో కాలుతో ఫ్లూట్ ఇరిగిపోయింది. కొట్టి 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 ఎన్ని ఏమి అది ఉండేది నీకోసమా? ఈరోజు నువ్వు ఉండేది నాకోసమే. ఈరోజు నువ్వు ఉండేది నాకోసమే. ఏమన్నారు సార్? ఎప్పుడున్నాడంటే మీకేం వినబడలేదు. ఎవరికి మనసులో అనుకున్నది ఆయనకి వినబడింది. మనసులోనే అంటే మనసులో కన్నా కొంచెం ఒక పాయింట్ ఎక్కువగా అన్నాడు చిన్నగా. పక్కన కూర్చొని నాకు వినబడలేదు, అది ఉండేది మన కోసమే కదా అని. అది ఆయనకి వినబడింది. అంటే అది ధ్యానం కెపాసిటీ, సాధన యొక్క సామర్థ్యం ఏంటి అది. మనుషుల్ని కాదు, మనసుల్ని కూడా చదవగలడు పత్రిజీ గారు. ప్రత్యక్ష ఉదాహరణ. నేను ఎంతో దూరంలో ఉన్నారు ఆ అబ్బాయి. అంత చిన్నగా గట్టిగా అనలేదు, అంత చిన్నగా అన్న సార్ తెలిసిపోయింది రా నెల్లగా పిలిచి అని ఎందుకు అసలు కొట్టాక వాడు బతుకు జీవుడాన్ని లేచిపోతుంటే మళ్ళీ పట్టుకొస్తాడు, మళ్ళీ పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి మళ్ళీ కొడతాడు, కొట్టి అన్నాడు, మళ్ళీ పోతుంటే మళ్ళీ వస్తాడు. అట్లా కొట్టి 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 6వ క్లాస్ అదే, ఇంకేం లేదు. నాకు చూస్తే అరేంజ్ చేసింది మనమే కదా, మన పరిస్థితి ఎలా ఉంటుంది? పిలుచుకొచ్చిన వాళ్ళని పత్రిసారి అలా కొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఉండేకి అవుతుంది. ఆరేమో కొట్టేసి వెళ్ళిపోతాడు, అదే ఊళ్ళోనే మనమే. ఇంకా మన పరిస్థితి ఏంటి? దానికి ఎట్లా కవర్ చేయాలా? అప్పుడు చెప్తున్నాను, నీ చాలా అదృష్టం అయ్యా, నీ చాలా భాగ్యము, ఆయనతో ఇంతగా దెబ్బలు తీరే భాగ్యం ఇంతకన్నా దెబ్బలు తీరే భాగ్యం మరికి దక్కలేదు, నీకు మాత్రం తగ్గింది, నీ కర్మంతా పోయింది, ఏమి నీ అంతా పోయింది అని చెప్పినాం. అబ్బాయి అక్కడే ఉన్నాడు. అది ఏమి, ఆ అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్, వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వచ్చారు, అమ్మాయిలు కూడా వచ్చారు. మంచి వయసులో ఉన్న పిల్లోడు, గర్ల్ ఫ్రెండ్స్ అంతా అమ్మాయితో కూడా ఉంటే వాడికి ఎంత అవమానం ఉంటుంది అన్నాడు. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే నీ కోపం అంతా రవిని చూపించుకోమన్నాడు, నీ కోపం అంతా రవిని చూపించుకోమన్నాడు. నేను నా మీద మా అనిపించినాక మా కొడుకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, మా పాపకు 3 ఏళ్ళు ఉంటాయి. అంతే. నా కొడుకు మా పాప ఇద్దరు, అన్నా సార్ని ఏమనొద్దు, ప్రతి సార్ని ఏమనొద్దు, మీకు ఒకవేళ ఏమైనా కోపం ఉంటే నన్ను కొట్టన్నా అని మా పాప లేదు. జస్ట్ 3 ఏళ్ళ పాప, 2.5 సంవత్సరం 3 ఏళ్ళు ఉంటుందంటే. నీకేమన్నా కోపం ఉంటే నన్ను కొట్టు. మా అబ్బాయి శ్రీహర్ష జాన్లో రాకముందు పెట్టాడు కాబట్టి అబ్బాయి శ్రీహర్షని పెట్టాం. జాన్లోకి వచ్చినాక మా పాప పుట్టింది కాబట్టి అమ్మాయికి బాలు ప్రజ్ఞాన్ని పెట్టాం. ప్రజ్ఞాన్ని, నీకేమన్నా కోపం ఉంటే నన్ను కొట్టు. ఆ అమ్మాయి కూడా
ఆర్డర్ అయిపోయింది సాయంత్రంలో, రవి నువ్వు నల్లబడి వచ్చేసేయండి అంట. చూడు నాకు ముందే తెలుసు. మనం దొడ్డబలపురం పోతుందా, అక్కడ క్లాస్ తీసుకోవాలా రాని. లేదు సార్ ఇక్కడ నేను ఇక్కడ ఉండాలి సార్. వద్దు, నువ్వు ఉండాల్సిన అవసరం ఇక్కడ, వచ్చేసేయి. బలవంతం చేశాడు, వచ్చేసేయి. సరే నేను వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి తన యొక్క గుంపునంతా వేసుకొచ్చాడు బయటికి. మొత్తం వాళ్ళ బంధువులందరినీ, వాళ్ళ నాయి బ్రాహ్మణులు గుంపంతా వేసుకొచ్చాడు. నేను మా మేడము పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తానంటే, మేము కొట్టలేదు ఇంతవరకు అబ్బాయి మా అబ్బాయిని ఎవరు ఆయనగా కొట్టడానికి, ఆయనకేమంది కారణం ఉంది, ఆయనగా కొట్టాల్సింది. ఈసారి ట్యూషన్ చదువు చెప్తాడు, ఈయనకి పంపిస్తే ఈయన ఆయనకి పిలిచిపోతాడా, ముందు ఈయన కొట్టాలా, ఎక్కడ ఉన్నాడు సార్ ముందే తెలిసిపోయింది. అందులో ఆయన పిలిచిపడి గౌరీ దీనికి దడపలాగా ఉంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి, మా మిస్సెస్ కూడా అడుగుతావు తేడా, అది ఎందుకు జరిగిందో నువ్వు తప్పమాట అన్నావు. అవును మాకు తెలియదు, మాంసాహారం తినడము పాపం అనే విషయం మాకు తెలియదు, మరి కొట్టాలా. అలా కాదు, సార్ అంతా చెప్పినాడు, మాంసాహారం పాపాహారం మనం తింటే ఇంత పాపం వస్తుందో ఇంత కర్మ అని చెప్పినాడు. అంతా చెప్పినా కూడా నువ్వు ఆ మాట అన్నావు అంటే, అవును సార్ అంటాము అంటే కొట్టడమేనా, జన్మించడం మేమే కొట్టలేదు ఆయన కొట్టడానికి అని వేసి పెద్ద కట్టలు తీసుకొచ్చారు. కొట్టడానికి కొట్టడానికి చేశారు. అప్పుడు మా పిల్లలు ఇద్దరు పోయినారు, పోయి ఉంగి మమ్మల్ని కొట్టంటున్నారు. చిన్న 3 ఏళ్ల పాపను కొట్టిన విధంగా వాళ్ళు గమనుంటారా, అసలుకి కొట్టుకోకుండా ఏంటి ఇంత చిన్న పాపలోనే ఇంత అంటా ఉంది అంటే అది ఏమో ఉంటుంది అనుకొని, వద్దులే మేడం ఏమైపోయింది అయిపోయింది అని వెళ్ళిపోయారు. దొడ్డపల్లంలో సారు నేరుగా పోయినాడు, 2 బజ్జీలు తినేసి పడుకునేసి బైబిల్ క్లాస్ తీసుకున్నాడు. మొత్తం అంతా క్లాస్ అదే. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏమి అంటే ఇట్లా సత్యాన్ని వచ్చినాడు, పిల్లాడకు వచ్చారు. వీళ్ళిద్దరూ అందరూ కూర్చునేసారట. మా మిస్సెస్, మా మేడము, మా కొడుకు, మా పెట్టిన ముగ్గురు ఇట్లా మోకాలను కూర్చునేసారు. వాళ్ళు ఒక 15 మంది దాకా వచ్చారు. మీరు ఏం కొడతారో మమ్మల్ని కొట్టేసి కూర్చుంటారు. సార్ని మాత్రము ఒక్క మాట అనద్దు, పిలిచిపోయింది మేమే కదా, మీకేమైనా కోపం ఉంటే సార్ చెప్పాడు కదా, ఏమైనా కోపం ఉంటే రవి మీకు తీర్చుకొని చెప్పాడు కదా. సార్ లేడు, సార్ వచ్చారు, మా నలుగురిని కొట్టండి. నాకే వదిలేదు సార్, రవి సార్ చాలా ఉత్తముడు, చాలా మంచివాడు, ఎందుకో ఏమైందో ఇవ్వలేదు. కానీ ఆ అబ్బాయి మనసులోనే పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి ఎస్ఐ కోసము ట్రై చేస్తూ ఉండే. ఎస్ఐ ఒకరోజు ఎదురు పట్టాడు మాకు. ఎస్ఐ సెలక్షన్ అయిపోయింది. మేడం వాడు నన్ను ఆ రోజు అంతగా కొడతాడా, మా ఫ్రెండ్స్ ఎదురుగా అంతగా కొడతాడా, ఇంకా నాకు త్వరలో నాకు ఎస్ఐ ఉద్యోగం వస్తుంది, అప్పుడు చూపిస్తాను నా కథ ఆ గడ్డబోడి మీద అన్నాడు. వద్దు సత్యనారాయణ, అలా అనకు, ఆ శక్తి నీకు తెలియదు, నీ మంచి కోసమే జరిగింది అది, ఎవరికి లేదు నీకు మాత్రమే జరిగిందంటే నువ్వు పరిమాణ మాట అన్నావు. నువ్వు ఇంకా మనసులో పెట్టినావా, అది జరిగినప్పటికీ అతను అన్నటికీ ఒక 7-8 ఏళ్ళు జరిగింటుంది, 7-8 ఏళ్ళ పైన ఉంటుంది. నాకు ఇంక దగ్గరలో వచ్చేస్తుంది, ఎస్ఐ పోస్ట్ వస్తుంది, అప్పుడు చూపిస్తాను చెప్తాను. నేను అన్నాను, నువ్వు ఆయన మీద ద్వేషం పెట్టుకున్నావు అంటే నీకు ఎస్ఐ ఉద్యోగం రాదు అన్నాను. ఇంతలో రాలే, వయసు అయిపోయింది, అబ్బాయికి 40 ఏళ్ళు ఉంటాయనుకో, ఉద్యోగం రాలే. మరి ఒక గురువుని కొట్టాలా, మహాయుగుని కొట్టాలనుకుంటే సుప్రీం మాస్టర్స్ అవకాశం ఇస్తారా చెప్పండి? తను కొట్టాడు కదా, నేను కూడా అట్లాగే కొడతా అన్నాడు. నన్ను ఎలా కొట్టాడో ఇప్పుడు ఆయన ముసలోడు తింటాడు, మంచి వయసులో వచ్చాడు, అట్లాగే కొడతాను, అంత మందిలో కొడతాను, ఈ చేర్చి కొడతాను అన్నాడు. ఏమైపోయింది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రిజీ. మేము అక్కడ ఆ సెంటర్ రన్ చేయాలంటే ఎలా ఉండాలా, ఇన్ని వస్తువు. మరొకసారి ఎప్పుడు
2009 సెప్టెంబర్ 4 హిందూపురంలో క్లాస్ అరేంజ్ చేయండి సార్. మేము నంద్యాలలో మా మదర్ యొక్క కుమార్తె పెళ్ళికి వెళ్ళాము. సార్కి ఫోన్ వచ్చింది, క్లాస్ అరేంజ్ చేయండి. సరే, వచ్చిన తర్వాత మొత్తం ఫంక్షన్ హాల్ తీసుకున్నాము, పాంప్లెట్స్ ఇచ్చినాము, బ్యానర్స్ కట్టించినాము, అంతా అయిపోయింది. బ్యానర్స్ కట్టించడం అంతా అయిపోయింది. ఇంకొక 4 days ముందు ప్రతిసారి ఫోన్ వస్తుంది, ఏమైనా ఎందుకు వచ్చింది అన్నాడు. సార్ ఫంక్షన్ హాల్ తీసుకున్నాము, మొత్తం పాంప్లెట్స్ పంచినాము, బ్యానర్స్ కట్టించినాము, అంతా అయిపోయింది సార్. ఎక్కడ తీసుకున్నావు? అలాంటి ఫంక్షన్ హాల్ మనకు వాసవి ధర్మశాల ఉంది, వైశాఖి, ఎప్పుడు మీకు ఫ్రీగా ఇస్తాను. ఏదా ఎప్పుడు నీకు అదే బుద్ధేనా? ఫంక్షన్ కాదు, ఓపెన్ ప్లేస్లో పెట్టిపోన్నాడు, ఓపెన్ గ్రౌండ్లో పెట్టమన్నాడు. ఇంకా 3 రోజులు టైం ఉంది. ఆ ఓపెన్ గ్రౌండ్లో కరెంటు లేదు, ఏమీ లేదు. ఆ మున్సిపల్ చైర్మన్ దగ్గరికి పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని దాన్ని తీసుకొని చెప్పినాం సార్తో, సార్ ఆల్రెడీ పాంప్లెట్స్ పెంచినాము, బ్యాలెన్స్ వేసినాము, అంతా అయిపోయింది సార్, ఇంకా 3 రోజులు టైం మాత్రమే. లో నువ్వు గ్రౌండ్లో అరేంజ్ చేసిందే నువ్వు. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ పాంప్లెట్స్ వేయించి, మళ్ళీ బ్యానర్స్ వేయించి, మళ్ళీ కట్టించి గ్రౌండ్లో అరేంజ్ చేస్తే ఒక 4000 మంది వచ్చింటారు. సార్కి ముందే తెలుసు. ఫంక్షన్ హాల్ అయితే 500 మంది, ఫంక్షన్ హాల్ అయితే 500 మంది. సార్కి ఎంతమంది వస్తారో ముందే తెలుసు కాబట్టి ఆయన గ్రౌండ్ తీసుకోవచ్చు చెప్తారు. చూడండి, నిజంగా ఫంక్షన్ హాల్ అయితే ఇంకా మీద 3500 మంది ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ గ్రౌండ్ అరేంజ్ చేసినాము, ఎంత అందరూ కోఆపరేట్ చేశారు. 4000 మంది దాకా వస్తే ఆ రోజు కార్తీక పౌర్ణమి, సార్కు అంత జ్యోతులు వెలిగించి సార్కి ఇన్వైట్ చేశాము. దాదాపుగా ఒక 2 hours కోసం మోర్ దాన్ 1 lakh వచ్చేయిందాం. అయినా పర్వాలేదు, మహానుభావుడు వచ్చాడు. సార్ ఏమో చెప్తారని కాచుకున్నారు. సార్ ఏం చెప్పలేదు, జాగ్రత్త చెప్పి ఎప్పుడు ప్రతిరోజు మనం తెలుసుకునేదే. సార్ ఏదో ధ్యానం చేయండి అని చెప్పేశారు, వెళ్ళిపోయారు. ఆ ఒక్క మాట చాలు. కింద దిగి అందరూ సెకండ్ ఇస్తున్నారు. చాలా చుట్టుకుంటారు. అందులో ఉండేటువంటి పెద్ద గాడి జరిగింది. ఇదేంద్ర బహుద్ర మహా ఇప్పుడే మరి ఎలా జరిగిందని అనుకుంటే ఒక లేడీని బాచిపరేసినాడు. ఎందుకు కొట్టాడపాలి? ఆవిడ ఏదో సంథింగ్ ఏదో అయినట్టుంది, ఏమో అయినట్టుంది. ఆవిడెవరు? ఒక డిప్యూటీ ఇంజనీర్ భార్య, బాగా మంచి పౌరులు ఉన్నవాడు. వాళ్ళని ఇన్వైట్ చేసిన వ్యక్తి మన క్యారెక్టర్కి వస్తాడు. ఈయన ఉడికిపోతున్నాడు, ఎందుకంటే వీళ్ళ బాస్ ఆయన. మరి నేను చెప్పి వీడియో స్టాప్ అయింది, ఎంత వచ్చాను అని చెప్పేసి ఎందుకు కొట్టాడు అంటే అవి సంథింగ్ ఏదో ఫ్రెండ్ ఉంది. మరి అంత దీంట్లో ఇంజనీర్ భార్యను కొట్టేప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పినప్పుడే ఎదుర్కొన్నారు కదా. అప్పట్లో పాత వాళ్ళందరూ దీన్ని ఎదుర్కొన్నారు. తర్వాత సార్ అందరితోనూ హిందూపురంలో జానకి సార్ ఎలా ఉండేంటే విగ్రహారాధన వద్దు అని చెప్పేవారు పబ్లిక్గా. హిందూపురం ఇంటికి వైశాసు ఎక్కువ మంది బాగా వెంకటస్వామి ఆ నల్లరాయిని ఇంట్లో పటాకు తీసుకొని మురికాల్లో పడేది. నేను ఎలా ఉంటుంది, వెంటనే వాళ్ళ వైశ్య సంఘం అంతా మీటింగ్ పెట్టుకొని ఈయనకు ఇవ్వద్దండి చెప్పేశారు. ఈయనకు ఇంకా క్లాసు ఎవరు ఇచ్చినా కూడా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మన ఫంక్షన్ ఇచ్చేదని తీర్మానం చేసినారు. అంటే వాళ్ళ ఇది తిరిగి అని చెప్పి సత్యమే.
నిజమైతే ఇంక విగ్రహం కన్నా మనలోనే ఉంది దేవుడు. తర్వాత అంతా మేము పోయి విచారించి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమో చేసుకోండి కాబట్టి మళ్ళీ మనకి బాగా ఇచ్చారనుకోండి. ఇలాగ ఫస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ధ్యాన ప్రచారం కోసము ఎంతో కష్టపడ్డారు. ఆయనతో పాటు బాగా తిరిగినారు, అందరూ బాగా తిరిగినారు. ఆయన తిండి లేకుండా ఏం తిరగకుండా ఎలా తిరిగారో అలాగా ప్రతి ఒక్కరూ చేశారు, ప్రతి ఒక్క వ్యక్తి. అయితే పత్రిసార్లో ఉన్నటువంటి మహా గొప్ప ఇంకోటి ఏమంటే, ఏ ఊర్లో ఎక్కడ ఎవరు ఆడించవో వాళ్ళని మాత్రం పట్టుకొని వాళ్ళని బట్టి తిరిగాడు. ప్రతి ఒక్క ఊర్లో ఒక వ్యక్తిని. అలాగా మన యొక్క బళ్ళారిలో మొట్టమొదటి వ్యక్తి మస్కీ గారు. విన్నారా మస్కీ గారి గురించి? మస్కీ క్లాస్ ఇవ్వండి, గ్రేట్ మాస్టర్. మస్కీ గారు బళ్ళారిలో ధ్యానం కేంద్రాలు రావడానికి, ధ్యాన ప్రచారానికి మస్కీ గారు చాలా కష్టపడ్డారు. నన్ను పిలిపించి ప్రతిసారి చెప్పాడు, హిందూ రవిని పిలిపించి మొత్తం ప్రచారం చూపించుకొని. అప్పుడు మొట్టమొదటిగా నేను సుజాత మేడం గారు వాళ్ళు ఇది పైన పిలిపిడి కట్టారు. అక్కడ ఫస్ట్ క్లాస్ బళ్ళారి తీసుకున్నాను. తర్వాత క్యాంప్స్, డిఫరెంట్ క్యాంప్స్ అన్నీ ఉన్నాయి. ఆ క్యాంపులన్నీ తిప్పించారు నన్ను. సార్ పెట్టే రిపోర్ట్ ఇవ్వాల, ఏమయ్యా పోయించినావు లేదా, వెళ్ళొచ్చినావు లేదా, ఎందుకు వెళ్ళలేదు. ఇంకొకటి, ఏ రోజు ఎక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుందో మనం తెలుసుకోవాలంటాడు సార్. ఏంటంటే వాళ్ళు చెప్పలేదు నువ్వు కాదు, నువ్వు చెప్పుకో, నువ్వు తెలుసుకో. ఏ రోజు ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో, ఎక్కడ ఉంటుంది, నీకు జిజ్ఞాస ఉండాలి, నీకు తపన ఉండాలి. నేను వాళ్ళకి చెప్తాడా? వాళ్ళకి చెప్తాను నీకు వచ్చి అంటే జిజ్ఞాస వియోగస్తే శబ్ద బ్రహ్మాతి పడుతుంది అని చెప్పినాం కదా. నేర్చుకోవాలని తప్ప నీలో ఉంటే ఆ నేర్పించేవాడు వస్తాడు. నీలో లేకపోతే ఆయన వచ్చినా కూడా నీకు రాదు. ఒకసారి ట్రెక్కింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడ తిరుపతి తలకోన వెళ్ళాం. బాగా తిరిగినాం, బాగా పైనుంచి కొండ మీద బాగా తిరిగాడు. పొద్దుంచి తిరిగినాం, సాయంత్రం తిరిగినాం. ఇంక రాత్రి 10 అయింది, బాగా అలసిపోయినాం. పడుకోవాలా అనుకున్నప్పుడు అందరు రండి అన్నాడు. రామా అందరు రండి కూర్చోబెట్టి సార్ పక్కనే కూర్చున్నాను. సార్ ఏదో చెప్తున్నాడు, నేను అందరూ ఏదో వింటున్నారు. ఏం మైండ్ పోతే కదా నిద్ర వచ్చేస్తుంది. నేను తూగేసాను. సార్ నీళ్ళు తిరిగి తాగుతున్నాడు, నాకేం చెప్పినాడు నేను పట్టుకోలేదు. ఆ తాగే నీళ్ళని అట్టే నమ్మకాన్ని కొట్టాడు, ఇటు తీసేది కొట్టేశాడు. ఏమైనా నిద్రపత్రం సార్ పొద్దున్న తిరిగినాను కదా సార్, నేను తిరగలేదా, నువ్వు పెద్దవాడా నేను పెద్దవాడినా? ఎంత కెపాసిటీ సార్కి, ఎంతసేపు అయినా అంతే యాక్టివ్గా ఉంటారు ఆయన, అంతే యాక్టివ్గా. మనతో పాటు బ్రహ్మాండం తిరిగినాడు. రాత్రి పడుకో 1 గంట అయింది. మార్నింగ్ ఉదయం 5 నుంచి 1 గంట వరకు ట్రెక్కింగ్. అంత మీరు ఎటువంటి ప్రశ్న వేసినా సార్ నోటి నుంచి ఇంత పెద్ద గ్రంథం వస్తుంది. మీరు ఏ ప్రశ్న వేసినా. అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు హోమియో వైద్య విధానం వచ్చు, హోమియోపతి దాంట్లో బాగా అనుభవం ఉంది. మేడం గారికి తెలుసు రవి హోమియోపతి ట్రీట్మెంట్ చేస్తాడని తెలుసు. ఆ ట్రెక్కింగ్లో మంది తిరిగినాక మేడం కూడా బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, రవి హోమియో ట్యాబ్లెట్స్ ఇవ్వయా అనుకున్నాడు. వద్దు సార్, వద్దు మేడం, ప్రతిసారి తిడతాడు సార్. మాత్రలు వేసుకుంటే వచ్చేవాడు, మాత్రలు ఏమొద్దు, నో డాక్టర్, నో మెడిసిన్ అనేవాడు. వద్దు మేడం, సార్ తిడతాడు. ఆయన టైంలోవయ్యా, ఆయన పడికి ఆయన తిడుతూ ఉంటాడు, ఈ నొప్పులు ఉన్నాయి. వద్దు మేడం, వద్దు మేడం, నాకు వస్తుంది, మీరేమో అడుగుతారు, మీరు వెళ్ళిపోతారు. సార్ నన్ను పట్టుకుంటాడు. ఇది ఎక్కడో జరిగింది, ప్రతిసారికి తెలియదు. ఆయన అక్కడ లేడు, నాకు మేడంకు ఎక్కడో జరిగింది అది. సరే మేడం అంతగా అడుగుతుంటే ఇచ్చినాను. అది సార్ ఎలా తెలిసిందో తెలిసింది, సార్ తెలిసింది. కూర్చున్నప్పుడు అది సార్ వెళ్ళదు.
నేను మందులు ఇవ్వద్దు ఉంటే నువ్వు ఇస్తావు అని చచ్చి మందులు అనుకుంటా. ఇంకా అయిపోయాయి. ఎవరు చెప్పారు? నేను మా ఫ్రెండ్ ఎక్కువ చూశాను. నేను నువ్వు చెప్పినా వాటి నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? ధర్మవరం చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎక్కడో నాకు మేడంకు జరిగిన సంభాషణ నేను మేడం గారికి ఇచ్చినది ఎక్కడో ఉన్న ప్రతిసారి తెలిసింది. పక్కన కూర్చోబెట్టి నీళ్ళు పక్కన వెళ్ళాను. నేను వద్దు అంటే నువ్వు మందులు ఇచ్చేందుకు గొప్పడైపోయావు నువ్వు. లేదు సార్ మేడం అడిగింది, సార్ మేడం అడిగింది. మేడం చూస్తే మేడం మీరు చెప్పండి మేడం అంటే నాకు తెలియదప్పా, నువ్వు సార్ ఇష్టం ఎవరు చేసుకోండి. మేడం తెలిసి సార్ ఏమి సార్ ఇష్టము నీ ఇష్టము, నాకేం తెలియదు, నాకేం తెలియదు అని మేడం వెళ్ళిపోయాను. ఏమి అప్పుడు ప్రతిసారితో మేడంపై దూరం కూర్చుంది. అవును సార్ మందులు వద్దంటున్నాను కదా, ఒకవేళ పాము ఖర్చింది, తేలి ఖర్చింది, తేలి ఖర్చింది, అప్పుడు కూడా వద్దు ఉంటే వాడి పరిస్థితి ఏంటి? అప్పుడు వద్దుంటే పరిస్థితి ఏంటి అని అడిగాను. పత్రిజీ గారు ఇది ప్రతి సమాధానం నన్ను కాదు మేడం అడుగున్నాడు. మేడం మీరు చెప్పండి మేడం అంటే ఈయన అంతే. ఒకసారి కర్నూలు పిరమిడ్ కొత్తగా కట్టారు. మేడం గారికి తేలుగుతుంది. మేడం తేలుగుతుంది. మీకు ఆ విషయం తెలుసు కదా, అందరికి చాలా తెలుసా? తేలు కుడితే మంట పిరమిడ్ లోపలికి వేసి బాగా వేసినాడు చాలు. బతికితే బయటికి రా, చస్తే నేను కలిసి పారేస్తాను, నువ్వు ధ్యానం చేయినాడు. ఒక పక్క మంట, విషమైన మంట, విషం ఎక్కింది. ఈయన చూస్తే వాటిలో వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తుంది? అందుకు ఇంకొకటే ఆధారం ఏంటి? అంతే. అదేగా ధ్యానం వచ్చింది. ఎక్కిన విషయం అంతా దిగిపోయింది. ఈ మేడం చెప్పిన ఇది మరి మన మీద వెంట ప్రయత్నం. ఈయన తక్కువడు కాదు రవి, నేనే ఎగ్జాంపుల్. లోపలికి వేసినాడు, పెద్ద తేలికి పంట పుట్టింది, విభజన నొప్పి పుడుతోంది, ఒళ్ళంతా చెమటలు పట్టేసాడంట, సెలవు పుట్టిందంటేనే మంచి పోతే పోవన్నాడు సార్. పోతే పోని చెప్పేసాడు. అలాగా ధ్యానం చేసిన తర్వాత తెల్లవారుజాము బయటకు వచ్చింది. ఏమెట్టుంది అంటే అది పత్రిజే. అది మరి అంటే తాను ఆచరించి చూపించాడు. పత్రిజీ సార్ ఏమి చెప్పినా కూడా తాను ఆచరించకముందే చెప్పడు. యహ యాచినోతి ఆచరతి ఆచార్యతి సహ ఆచార్య అని. అందుకే పత్రిజీ గారు ఆచార్యులు. ఇది చెప్పండి, వాళ్ళ ఆచార్యులే. మధ్వ బ్రాహ్మణ్ సార్ వాళ్ళ ఆచార్యులే. యహ యాచినోతి, ఎవరైతే తాను అందరి దగ్గర నేర్చుకొని తాను నేర్చుకుని ఆచరించి మరెవరు చెప్తారో వాడు ఆచార్యుడు. అంతేగాని పేరు పక్కన ఆచార్య అంటే కాదు. అన్నమయ్య తను ఆచరించి చెప్పాడు కాబట్టి అన్నమాచార్యులు అయ్యాడు. శంకరులు ఆచరించి చెప్పాడు కాబట్టి శంకరాచార్యులు అయ్యారు. అలాగే పత్రిజీ గారు ఆచరించి చెప్పాడు కాబట్టి పత్రిజీ ఆచార్యులు అయ్యారు. చూడండి, ఇలాగ అన్నీ కూడా ఆయన ఆచరించి చెప్పాడు. తాను ఎంత కష్టపడ్డాడో ఒక్కరోజు కూడా పత్రిజీ గారు ఇంత కష్టపడ్డాడని చెప్పింది. మరొకసారి పత్రిజీ గారి ఆ శక్తి ఏంటో చెప్తాను చూడండి. ఒక ట్రెక్కింగ్ వెళ్ళాం. ఎక్కడంటే భైరవ కోన. అది కావలి పక్కన ఉంది. భైరవ కోనకు వెళ్ళాం. ఆ ట్రెక్కింగ్ అయ్యేటప్పుడు సార్ కన్నా ముందే మేము వెళ్ళాం. సార్ స్టేషన్లో ఇన్వైట్ చేసి పిలుచుకొచ్చినాము. ఏం చేస్తున్నావు అలాగైనా సార్ ధ్యానం గురించి చెప్తున్నాం సార్, నువ్వు కాదు అందరు నమ్మని చెప్పేసి ఇంత ముందుగా వచ్చినాడు. అవి ఏం చేస్తున్నాడు సార్, అద్భుతంగా చెప్తున్నాడు సార్ ధ్యానం గురించి, వెరీ గుడ్. ఏంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే అప్పుడు సార్ అందరినీ అడిగేవాడు. సార్ అడిగేందుకు నేను చెప్పలేదు. ఏంటి ఏమి సార్, ఒకసారి మా బెడ్రూమ్లో నేను మా ఆవిడ ధ్యానం గురించి చర్చించుకుంటున్నాము. ఆవిడ ప్రశ్న వేస్తా ఉంది, నేను చెప్తూ ఉన్నాను. అలా మధ్యలో ఒకసారి ఏమైందంటే చెప్తున్నప్పుడు మా మిస్సెస్ అడుగుతుంది, నేను చెప్తున్నాను. మధ్యలో నువ్వు అన్నాను. నాకు అర్థం కాలే. ఎందుకు ఉండమంటాను, నువ్వు ఉండని.
మీరు నమ్మకపోండి, పత్రిజీ గారు ప్రత్యక్షమయ్యాడు. మా బెడ్రూమ్లో సార్ ఎక్కడున్నాడో నాకు తెలియదు, ప్రత్యక్షమయ్యాడు. వేసిన ప్రశ్నకు మా డౌట్కు సమాధానం చెప్పేసి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఇది ఎవ్వరూ నమ్మరు. ఈవెన్ మన యొక్క విజయవాడ అనే మాస్టర్ పేరు ఎవరు చెప్పండి? విజయవాడ ధ్యాన కేంద్రమే రాఘవరావు గారు, జక్క రాఘవరావు గారు. రవి, నీ అనుభవాన్ని నమ్మలేని నిజాలు రవి. నేను అవును సార్, నిజం కాబట్టి నమ్మలేరు, అబద్ధమైతే నమ్మేవాళ్ళు ఉంది, అంతే కదా. నిజం నమ్మరు కానీ అబద్ధమే నమ్ముతారు. పత్రిజీ గారు ప్రత్యక్షమయ్యి నాకు ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసి తీర్చి వెళ్ళిపోయారు. మేడం కనబడలేదు, నాకు మాత్రం కనబడ్డాడు. మేడం అడిగింది, ఏంది ఎందుకు ఉండు 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 అన్నావు అంటే, పత్రిజీ గారు వచ్చారు, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు నాకు కలిగిన సందేహానికి ఆయన సందేహం తీర్చి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఈ అనుభవాన్ని పత్రిజీ గారికి కావలిలో ఆ ట్రెక్కింగ్ చెప్పావు అప్పుడు చెప్పాను. నాతో పాటు ఒక వ్యక్తి మా ఇంటి గురించి వచ్చాడు, ఆయన ముసలాయని అని చెప్పేసి ఆయన బ్యాగేజ్ కూడా నేనే మోసిపోయానండి. ఆయన అన్నాడు, సార్ ఇది మీ ఊహ ఏమో సార్, ఇది నిజంగా జరుగుతుందా? ఈ కాలంలో కూడా ప్రత్యక్షమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పత్రిజీ పక్కన ఉండగా ఆయన అన్నాడు అన్నమాట, మీ ఊహ అయింటుంది అన్నాడు. ఏ రోజు కూడా పత్రిజీ గారు ఎవరైనా అనుభవం చెప్తే ఎవరో మాస్టర్స్ వచ్చింటారండి, నేను కాదు అనేవాడు. చాలామంది అన్నారు, సార్ మీరే వచ్చారు సార్ ఇట్లా అని చెప్పినా కూడా అది ఎవరో వచ్చింటారా నేను కాదు, ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. ఆ రోజు పత్రిజీ గారు నేను చెప్పకనే నా అనుభవాన్ని సార్ చెప్పాడు. అవునయ్యా, ఆ రోజు నేను వచ్చాను, డేట్ సహా చెప్పాడు. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను. ఆయన అయితే ఎవరైతే ఊహ అనుకున్నాడో ఊహ కల్పన అని చెప్పాడే ఆ వ్యక్తిని అడిచినాడు, నీకు తెలిస్తే మన ముసోడా ముసాయన రే ముసోడా, ఏమి నీకు వయసులో పెద్దవాడే కానీ జ్ఞానంలో శూన్యం రా, నీకేం తెలుసురా నీకు? అందరి గ్రేట్ మాస్టర్ రవిని పెట్టుకొని ఆ రవి చెప్పింది నిజమే, నేను ఆ రోజు పోయినాను అని చెప్పాడు. తర్వాత ఫస్ట్ టైం పత్రిజీ గారు నేను వచ్చినాను నేను చేశాను చెప్పడం పత్రిజీ గారు ఫస్ట్ టైం. అందరి గొప్ప శిక్షణ చూస్తారు, అందరి మహాయోగి. అలాంటి యోగితో మనమంతా నడిచినాము అంటే మనం ఎంతటి భాగ్యవంతులు మోసారి గుర్తుపెట్టుకోండి. పత్రిజీ గారికి కుమారులు లేరు కదా, ఇద్దరు. మరి ఈరోజు ఆయన సంస్మరణ దినము చేసుకుంటున్నాము. మామూలుగా అందరికీ ఎవరైనా మరిస్తే సంవత్సరానికి ఒకసారి తద్దినము శ్రాద్ధకర్మలు చేస్తారు. పత్రిజీ గారిని మనం మర్చిపోతే కదా సంస్మరణ దినము చెప్పుకోవడానికి. ప్రతిరోజు మనకు ఆయన గుర్తే ఉంటాడు, ప్రతి క్షణము గుర్తుంటాడు. ఈ రోజేదో మనము 24th జూలైలో ఆయన దేహం వెకెట్ చేసేది చెప్పి జరుపుకుంటున్నామే కానీ నిజంగా పత్రిజీ గారు మన మనసులో లేకుండా ఉన్నారా చెప్పండి? నత్వే వాహం జాతునాథం నత్వం నేమే జనాధిప నచైవ నభవిష్యామ సర్వే వైమత పరహ చెప్తాడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో. ఓ అర్జున, నీకు అనుమతించిన వీడు కానీ నేను కానీ నువ్వు కానీ లేని కాలం అంటూ లేదు. గతంలోనూ ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో ఉంటాము, మనకు చావే లేదు ఉన్నారు. అలా పత్రిజీ గారు ఎక్కడా పోలేదు, మనతోనే ఉన్నారు. ఎవ్వరు చచ్చిపోరు, మనం కూడా చచ్చిపోము, ఈ దేహం మాత్రం పోతుంది. పత్రిజీ గారి శక్తి అంతా మనలోనే అందరిలోనూ ఉన్నది. అలాంటి గురువు దగ్గర నుంచి ఒక్క అక్షరం నేర్చుకున్నా కూడా, ఒక్క అక్షరం అంతా కాదు, ఆ అక్షరం యొక్క నేర్చుకున్న ఆ రుణం తీర్చుకోవడానికి ఈ భూ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఇచ్చినా కూడా తీరదంట. గుర్తుపెట్టుకోండి, ఒక గురువు దగ్గర నుంచి నీవు ఒక అక్షరము విద్య నేర్చుకున్నా ఆ అక్షరం యొక్క విద్యతో సరిసమానమైన సంపద ఈ గురు ప్రపంచంలో లేదు. ఏకమేవాక్షరం గురు శిష్యం ప్రబోధయే. చూడండి, ఏకమేవాక్షరం గురు శిష్యం ప్రబోధయే. పృథివ్యాం నాస్తద్రవ్యం యద్గతనాం. అంటే పృథ్వీలో ఉన్న ధనమంతా కూడా ఆ గురువుకి ఇచ్చినా కూడా
ఏది లేదు ఉన్నాం. అలాంటి ఒక అక్షరం వరకే ఇంత సంపద లేదున్నప్పుడు పత్రిజీ గారి నుంచి ఎన్ని అక్షరాలు నేర్చుకున్నాము, ఆయన నుంచి ఎంత జ్ఞానం పొందినాము. మరి ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము అంటే ఆయన ఏ విద్య నేర్పించినాడో ఆ విద్య అందరికీ చెప్పుకుంటూ పోతే ఆయన రుణం తీర్చుకుంటారు. దాన్ని ఋషి రుణము అంటారు. ఋషి రుణము, పితృ రుణం, మాతృ రుణము, అన్ని రుణము ఉన్నాయి. ఋషి రుణం తీర్చుకోవాలి. దీన్ని ఈ రుణమును తీర్చుకోవాలి అంటే ఆయన ఏ విద్య అయితే నేర్పించాడో నువ్వు సాధన చేస్తూ అందరికీ చెప్పుకుంటూ పోతే మొత్తం తిరిగిపోతుంది. ఎలాగా శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు ఒక కూర్చొనింటే సత్యభామ అజ్ఞానం చేత తన దగ్గర ఉన్న బంగారంతా వేసినా కూడా పాప ఆయన తూగలేదు కదా, ఇది అందరికీ తెలిసే. మరి రుక్మిణికి సత్యం తెలుసు, ఆవిడేమొచ్చింది, వచ్చిన తులసి దళం వేసేసి ఈయన తూగాడు. మరి అంత ధనము వేసినా కృష్ణుడు తూగలేదు, ఒక తులసి దళాన్ని తొరిగినాడు. అలాగా ఇంత సంపద జ్ఞానం, ఈ జ్ఞాన సంపద ఇచ్చిన పత్రిజీ గారికి మనం ఏమి ఇచ్చినా తూగదు. అదే ఒక క్లాసు, ఒక ధ్యాన కేంద్రం, ఒకరి గురించి నువ్వు చెప్పినామంటే ఒక్కరిని పిలుచుకొచ్చినా చాలు ఈ కృష్ణుడు బ్యాలెన్స్ ఎక్కాడు. మన యొక్క జీవితం అనే త్రాసులో ఈ కృష్ణుడు మనకు బ్యాలెన్స్ కావాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తిని పిలుచుకోండి ధ్యానం క్లాసు. ప్రతి వ్యక్తి కొత్త వ్యక్తికి మీకు ఏం తెలుసో చెప్పండి, ఈ కృష్ణుడు తూగుతాడు. మననే గురుపూర్ణం జరిగింది, మనమంతా చేస్తున్నాం కదా. ద్వాపర యుగంలో వేదవ్యాసులు ఉన్నారు. ప్రతి ద్వాపర యుగంలోనే వేదవ్యాసులు ఉంటారు. ప్రతి ద్వాపర యుగంలోనూ మనకి వేదవ్యాసులు అంటే ఒకడే కాదు, ప్రతి ద్వాపర యుగంలోనూ వేదవ్యాసులు ఉన్నారు. అయితే మన భాగ్యం ఏమో తెలిసిన కలియుగంలో ఈ వేదవ్యాసులు ఎవరు వచ్చారు. ఆయన వేదాలను విభజించి సులభంగా అందరికీ అర్థం కావడానికి ఆయన చేసి వేదవ్యాసులు అయితే ఆ వేద జ్ఞానాన్ని ఈయన మనందరికీ విశదపరిచి ప్రపంచమంతా ఫ్రీగా అందరికి ఇస్తూ వచ్చాడు. ఈయన కూడా వేదవ్యాసులే. అప్పుడు వేదవ్యాసులు చూడలేదు, కానీ ఈ వేదవ్యాసులు మనం చూసినాం. గుర్తుపెట్టుకోండి. మరి ఆయన కష్టాన్ని, ఆయన తిరగడాన్ని మనం ఎవరు తిరగలేము. అది మన చేత కాదు, మనం తిరగలేము. ఒక ఊరికి పోయిస్తేనే అబ్బా అనేస్తాం. ఆయన దాన్ని మనం తిరగలేము, కానీ మనం ఉన్న చోటనే మనం అన్నీ చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎటువంటి ప్రశ్న సరే పత్రిజీ గారి గురించి కానీ, అంటే సారుతో నా ప్రయాణం చాలా ఉంది, అది అనవసరం, ఇప్పుడు అనవసరం. నా 33 సంవత్సరాల్లో పత్రిజీ గారితో అనుభవాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అధికారులు కావాల్సినది పత్రిజీ సార్ గురించే తెలుసుకోవడానికే. తులసి దళం అని సార్, 2 దళాల గురించి చెప్పండి సార్. 2 ఆకులు. ఆ 2 దళాల గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. మామూలుగా మన యొక్క వేదంలో కానీ శాస్త్రంలో కానీ ఏముంది, అపుత్రస్య గతిర్నాస్తి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేని వాళ్ళకు గతి లేదు అని అర్థం. పుత్రులు లేని వాళ్ళకు గతి లేదు. అందుకే దశరథుడు కూడా పుత్రకామేష్టి యాగం చేసి రామలక్ష్మణ దశరథుడి జన్మనిచ్చాడు. అది ఆ కాలంలో పుత్రులు అంత బాగా చూసేవాళ్ళు తల్లిదండ్రుల్ని. బట్ ఈ కాలంలో ఎంతమంది పుత్రులు తమ తల్లిదండ్రులను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు అపుత్రస్య గతి అత్తిహి అని చెప్పాలి. పుత్రులు లేని వాళ్ళకే గతి వస్తుంది, పుత్రులు ఉన్న వాళ్ళకు దుర్గతి పడుతుంది. నిజం. మరి పత్రిజీ గారు పుత్రులు లేరు, మనమంతా కూడా పుత్రులమే. మామూలుగా అయితే మనం దేహం చాలించిన తర్వాత ఒక పుత్రుడు సంవత్సరానికి ఒకసారి తిట్టుకుంటూ బదులో బాధపడుతున్నాం. మన శ్రాద్ధ కర్మ చేస్తే ఈరోజు
దేశం మొత్తం మీద ప్రపంచమంతా కూడా లక్షల మంది పత్రి సార్కు సంవత్సరం తీసుకుంటున్నారు. మరి పత్రి సార్ పుత్రులు ఉన్నారా? పుత్రులు లేవు. మరి సార్కి గతి లేదా? అని ఎంతటి ఉన్నతమైన లోకాలు పోయాడు. కనుక అపుత్రస్య గతి నాస్తి అనేది అబద్ధము. భౌతికమైన పుత్రులకు ఈ యోగ విద్యకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్పాలంటే పుత్రస్య గతి నాస్తి అని చెప్పాలి. పుత్రుల వాళ్ళందరికీ కూడా సద్గతి రాదు. ఎందుకంటే వాడు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. మీరు గమనించండి, 99% తండ్రులు ఎవరి చేత బాధపడుతున్నారంటే వాళ్ళ పిల్లల చేత బాధపడుతున్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే కాదు, సంతాన రూపేణ పీడితే. పూర్వజన్మ కృతం పాపం సంతాన రూపేణ పీడితే అంటే ఆ సంతానమే వ్యాధి, మరి ఇంకేమీ కాదు. మరి పత్రిదారి సంతానము ఎంత గొప్పది. మనమంతా పత్రిదారి సంతానమే, మనమంతా ఆయన సంతానమే. కనుక అపుత్రస్య గతి కాదు. పుత్రులు లేకపోయినా కూడా సంతానం లేని వాళ్ళు కూడా హాయిగా ధ్యానం చేయండి. మీకు కర్మలే లేవు, ఇంకా ఏమీ లేవు. అలాగే పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు ఉంటారు. పుత్రుడు అంటే పున్నామ నరకం. పున్నామ నరకం అంటే ఎప్పుడు లేదు. పున్నామ నరకం అంటే ఏంటి? పునఃనామము లేకుండా. పునఃనామము, ఈ జన్మలో మీకు పేరుంది, అవునా? ఈ జన్మలో మీకు పేరుంది, ఈ జన్మకు అదే పేరే. మళ్ళీ పేరు రావాలంటే ఏమి? మళ్ళీ ఇంకో జన్మే. మళ్ళీ ఇంకో జన్మ పొందడాన్ని పున్నామ నరకము ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జన్మ పొందడాన్ని పున్నామ నరకము ఉంటారు. పునఃనామము. ఆ పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, పున్నామ నరకం తెప్పించేవాడు పుత్రుడు. కానీ పత్రిసార గారు గత జన్మల్లో ఎంతటి సాధన చేశారో, ఇంతమంది పున్నామ నరకం లేకుండా లేని పుత్రులు పత్రిసార మనకు లభించినారు. ఇంకా పుత్రులు లభించినారు. ఆయన తులసి దళం గురించి అడిగారు. 2 దళములు ఏంటి? దళము అనగా రెండే. శ్రీకృష్ణుల వారు ఏ బంగారు ఏ సంపదలకు తూగలేదు, తులసి దళానికి మాత్రమే తూగాడు. మరి ఆ పేరునే సారు మొదటి పుస్తకానికి తులసి దళం పెట్టారు. ఏమి దాని అర్థము అంటే దళము రెండే ఉన్నాయి. ఆ రెండు ఏంటి పెట్టే మన దేహంలో ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఆ 2 దళములు. గుర్తుపెట్టుకోండి. సత్యభామ ఎంత వేసినా తూగలేదు. రుక్మిణి తులసి దళం తూచింది అంటే రుక్మిణి తన ఎప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంటుంది. ఎప్పుడు కూడా వారికి అంతటి కెపాసిటీ వస్తుంది. అంతటి పరమ పవిత్రమైంది కాబట్టి తులసి పూజ చేస్తాము. అందుకే పత్రి గారు ఆ పుస్తకానికి తులసి దళమును పెట్టాడు. ఏమి కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మన యొక్క తీసుకునే గాలి, వదిలే గాలి. మన ఊపిరియే ప్రాణం, ప్రాణమే ఊపిరి, ఊపిరియే వేదమాత అయిన గాయత్రి. గుర్తుపెట్టుకోండి, మన ఊపిరియే వేదమాత అయిన గాయత్రి. కాదు గాయత్రి అంటే ఏమి అర్థము? 3 శక్తులు కలది గాయత్రి. ఆమెకు 5 తలకాయలు ఉన్నప్పటికీ కూడా 3 శక్తులు కలది. ఏంటి ఆ 3 శక్తులు? ప్రధానమైనగా మనలో 3 రకాల నాడులు, 72,000 నాడులు ఉన్నా అందులో 14 ముఖ్యమైన, వాటిలో మరీ ముఖ్యం 3 ఉన్నాయి. ఆ 3 నాడులు ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఈ 3 ఏకమైతే అది గాయత్రి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ 3 చూస్తున్నప్పుడు మన యొక్క 2 నాసికల్లో నుంచి ప్రవహిస్తున్నటువంటి ఈ నాడి ఊర్ధ్వ నాడిలోటువంటి సుషుమ్లోకి ప్రవేశిస్తుందో, అంటే మన ప్రాణము సుషుమ్లోకి ప్రవేశపెడితే అప్పుడు 3 శక్తుల కలయిక మూల కుటుంబ అంటారు. 3 అమ్మల కలయిక, 3 అమ్మల మూల కుటుంబ అని అమ్మవారికి చెప్తున్నాము. ఇది ఇక్కడ అటువంటి ఆ యోగ విద్యను ఆసామాసిగా తీసుకోవద్దండి. చెప్తున్నాను. పత్రిజీ గారు 1 సెకండ్లో బోధించిన శ్వాస విద్య ఏం లేని నెగ్లెక్ట్ చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇది మహా విద్య. దీనే సిద్ధ విద్య అంటారు, ఆత్మ విద్య అంటారు, సత్యక క్రియ అంటారు, ఆత్మ సంయోగం అంటాము. క్రియాయోగం అంటే ఇదే. ఇది గుర్తుపెట్టుకోండి.
మనం అలహాబాద్కు పోయి స్నానం చేస్తే అలహాబాద్లో ఏముంది? ప్రయాగ. అక్కడ ఏముంది? త్రివేణి సంగమం ఉంది. అక్కడ చేస్తే సర్వ పాపాలు పోతాయి అనింది. అవునా? త్రివేణి ఎంతమంది పోయించారు? కాశీ వెళ్ళొచ్చారు ఎవరన్నా? మీరు వెళ్ళారు? అలహాబాద్ పోయించారా? స్నానం చేశారా? మీరు చేశారా? ఇంకెంతమంది పోయారు? మీరు పోయించారా? స్నానం చేశారా? పాపాలు పోయాయా? పోయింటాయి. మీరు పోయినారు ఏమి? ఏంటిది అర్థం ఏంటి? ఇదా భగవతి గంగా పింగళా యమునా నది ఇదా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి త్రివేణి సంగమో ఎత్ర తీర్థరాజ ఉచ్యతే తత్ర త్రాణ ప్రకృతి సర్వ పాపై ప్రముచ్యతే. గుర్తుపెట్టుకోండి ఏమి దీని అర్థము. ఇదా భగవతి గంగా పింగళ యమునా నది. ఇది గంగా, ఇది పింగళ. ఇది గంగా నది, యమునా నది. ఇలా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి. అంటే గంగా నది యమునా నది మధ్యలో ఏముంది? సరస్వతి నది ఉంది. మీరు పోయి ప్రయాగలో త్రివేణి సంగమంలో పోయి వాళ్ళు ఏం చూపిస్తారు? మేడం ఇది గంగా నది, ఇది యమునా నది చూడండి అని చూపిస్తారు. మరి సరస్వతి ఎక్కడే అంటే అది అంతర్వాహిని అంటారు. అది కనబడదు, అంతర్వాహిని. అది యోగం ఏం చెప్తోంది? దాని త్రివేణి సంగమం అని చెప్పారు. ఆ త్రివేణి సంగమం ఇదే మన త్రివేణి సంగమం. గుర్తుపెట్టుకోండి, ఇదే మన త్రివేణి సంగమము. ఇడా భగవతి గంగా పింగళా యమునా నది ఇడా బెంగళూరు మధ్య, ఈ మధ్య రెండు నాసికల మధ్య ఈ సుషుమ్నాడి మన బుధస్థానము వెనక 4 అంగుళాల వెనకల నుంచి మన పై వరకు వస్తుంది సుషుమ్న. ఆ సుషుమ్నలో సరస్వతి నది ప్రవహిస్తుంది. సరస్వతి దేనికి గుర్తు? జ్ఞానానికి గుర్తు. మన జ్ఞానం అంతా కూడా ఆ సుషుమ్నలో ప్రవహిస్తుంటుంది. ఈ 3 ఎడకలుస్తాయి. ఈ 3 కలిసిన దాన్ని త్రివేణి సంగమము అంటారు. చూడండి, ఇడా భగవతి గంగా పింగళా యమునా నది ఇడా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి త్రివేణి సంగమం ఎత్త తీర్థరాజ ఉచ్యతే. దాన్నే త్రివేణి సంగమం అన్నారు. అదే అన్ని తీర్థాలకెల్లా గొప్ప తీర్థము. మనకు ఆ విషయం తెలియకోకుండా, యోగపరంగా మనకి జ్ఞానం ఏం తెలియకోకుండా పొలోమంటూ అడిగిపోయి ఖర్చు పెట్టుకొని అక్కడ మునికి వస్తాము. పాపాలు లేకపోగా జబ్బులు మాత్రం వస్తాయి. అంత గబ్బుగా ఉంటారు. త్రివేణి సంగమం ఎత్ర తీర్థరాజ ఉచ్యతే అంటే అదే త్రివేణి సంగమం. అంటే తత్ర త్రాణం ప్రకృతి అక్కడ స్నానం చేస్తే సర్వ పాపై ప్రముచితే. అక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి. అంటే ఇక్కడ స్నానం చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్నానం చెయ్యాలి అంటే అక్కడికి పోతే స్నానం చేయరు. నీ ఇంట్లో కూర్చొని సర్వచింతా పరిత్యాగం నిశ్చింతో యోగ ఉచితే. నీ యొక్క అనేక ఆలోచనల్ని వదిలేసి నిశ్చింతను కూర్చో. ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే కోటాను కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కూడా పోతాయి. ఒక చిన్నది చెప్పేసి ఒక చిన్న విషయం చెప్తాను. చెప్తామా వద్దా? చెప్పండి. జగన్నాథ్ వారు మాట్లాడతాడు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాగ్రత్త సమేత సమాధి విధానం పూర్వవధానం అవధానం. ప్రాణాయామం ప్రత్యాహారం, ప్రాణాయామము ప్రత్యాహారము నిత్యానిత్య వివేక విచారం. ఈ 3 మళ్ళీ చేస్తుంటూ జాగ్రత్త సమేత సమాధి విధానం. ఈ 3 కలిపి చేస్తూ ఉంటే అదే సమాధి విధానం. పూర్వ అవధానం చెయ్యి. అవధానం అంటే ఏకాగ్రత చెయ్యి. మహదవధానం మహా ఏకాగ్రత చెయ్యన్నాడు. మరి ప్రాణాయామం అంటే ఏంటి? ఈ ప్రాణాయామం చేస్తే సర్వ పాపాలు పోతాయి అని యోగశాస్త్రం చెప్తుంది. అయితే ప్రాణాయామం అంటే అది కాదు. ప్రాణాయామం గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలిసిన ప్రాణాయామం ఏమిటి? ముక్కు మూసుకొని ఇది మూసుకొని దీని గాలి పిలిచి మళ్ళీ ఇది మూసుకొని దీంట్లో వదిలింది అంటే వేళ్లతో ముక్కుని పట్టుకొని చేసేది ప్రాణాయామం కాదు. అది అధమమైన ప్రాణాయామము. వేదం ఏం చెప్తుంది? బాలబుద్ధి విరాంగులాంగు శాభ్య ప్రాస్కాచిత్ర నవృత్తయ్య ప్రాణాయామ క్రియతే నా కలు శిష్టార్థ చెప్తోంది మన యజుర్వేదం. అంటే ఏమిటి?
నిజంగా ప్రాణాయామం చేయాలనుకున్న వాడు తన వేళ్లతో నాసికా రంధ్రాలను మూసుకొని చేస్తూ ఉంటాడు. అది అధమైన ప్రాణాయామము. దాన్ని చేయడం వలన వాడికి ఇంత అనుమంత కూడా జ్ఞానము రాదు. అయితే దేహపరంగా వాడికి శక్తి వస్తుంది, దేహపరంగా బాగానే ఉంటుంది, అన్ని శాస్త్రాలు ఎంత బాగానే ఉంటుంది, కానీ వాడికి ఆత్మజ్ఞానం అవ్వదు. ప్రాణాయామ క్రియతే నా కలు శిష్టాచర్య, వాడికి రాదు. శిష్టజనులు ఏం చెయ్యాలి అంటే అంతర్ముఖ ప్రాణాయామం. మన ఈ గాలిని, ఈ శ్వాసని లోపలికి తీసుకోవాలి, బయట కాదు. మనం తీసుకున్న ఈ శ్వాసని లోపలికి తీసుకోవాలి. లోపలికి వెళ్ళినప్పుడు అది ఎక్కడ ఉంటుంది? దీనికి ఒక రహస్యం ఉంది. మన యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టే రహస్యం ఒకటి ఉంది. నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూడాలి? మన శ్వాస ఎప్పుడు కూడా ఈ నాసిక మనం ముక్కుకు నోటికి మధ్య తిరుగుతుంటుంది అనమాట, అన్నింటిలో. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ప్రాణాపానౌ సమోకృత్వ నాసాభ్యంతరచారిణవు అన్నాడు. ప్రాణాపానౌ సమోకృత్వ నాసాభ్యంతరచారిణవు అని యోగరహస్యాన్ని భగవద్గీతలో బోధించాడు. ఆ ప్రాణాపానం సమకృత, ప్రాణవాయువు అపానవాయువు సమం చేయాలి. తీసుకునే గాలి వదిలే గాలి రెండు సమం కావాలి. ఎప్పుడు రెండు సమం అవుతాయో అప్పుడు త్రివేణి సంగంలో ప్రస్థానం చేస్తాం. దీన్నే చెప్తారు ప్రాణాయామో మహాధర్మో వేదనమపే గోచర. చూడండి, ప్రాణాయామో మహాధర్మో వేదనమపే గోచర తను పుణ్యస సారోహి పాపరాశి తులానలహ. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రాణాయామం వల్లనే తన పాపాలు పోతాయి, ఎన్నో జన్మలు చేసే పాపాలని పోతాయి. అటువంటి ప్రాణాయామం చేయండి. మనం చేస్తున్నది ప్రాణాయామం.